ఈరోజు టిఫిన్ తర్వాత ఏ రకమైన ప్రలోభాలు రాకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశం ప్రారంభానికి ముందు అమ్మవారి ప్రార్థనని ప్రారంభించాలనుకుంటున్నాము. ప్రార్థన. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అన్ని సంఘాల యొక్క బాధ్యులు ముఖ్యులు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మీ అందరూ మనం చూశారు, మనం ఒక సందేశం పంపించాం. మన ఉద్దేశాలు మన అభిప్రాయాలు తెలుసుకోవడం ఆర్థికంగా కానీ ఏ పరిస్థితి తిరగాలో కూడా మీ అందరికీ ఈ ఐక్యత లోపించడానికి కారణం ఏంటి, దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్టు సమావేశం. కాబట్టి ఇంకా మన యొక్క లక్ష్యాలు, మన మీటింగ్ యొక్క లక్ష్యాలు, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం సాధించబోతా ఉన్నాం, ఏం సాధించడం కోసం ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. ఈ చిరు ప్రయత్నం అనేది మీ అందరికీ నేను విశదీకరించాలని చెప్పి అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. గత 50 సంవత్సరాల నుంచి కూడా మన ఖమ్మం పట్టణంలో మనకి తిరుగులేటువంటి వ్యవస్థ మనకు ఉంది. మొదటి నుంచి కూడా మన రాష్ట్ర స్థాయిలో కూడా ఆదివాసీ సంఘాలు పటిష్టంగా ఉండి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి సంఘం మంది. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లా స్థాయిలో కూడా మనం ఎప్పటి నుంచో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అన్ని కులాల కంటే కూడా ఉత్తమంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండి ఈ రాష్ట్రంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కులం అంటే వైశ్య కులం. అటువంటి కులం మనం ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఖమ్మం పట్టణంలో ఎంతోమంది పెద్దలు, ఎలా కేశవరావు గారు, పాతరావు లాంటి పెద్దలు, స్వాతంత్ర సంగ్రహులు, ఎలా మొత్తోత్తరరావు గారు, ఎలా రక్షణ గారు, ఎంతోమంది పెద్దలు పూర్వీకులు మనందరికీ తెలుసు. ఎన్నో ఆస్తుల్ని మనం కట్టబెట్టి మన వైశ్య జాతి కోసం ఇచ్చినటువంటి దాతృత్వం ఉన్నటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఈరోజు మనకి కొన్ని వందల కుటుంబాలు ఈ ఖమ్మం టౌన్లో ఉన్నాయి. వాళ్ళందరి త్యాగ ఫలం మనం ఎన్నో ఆస్తులు ఇక్కడ కూడగట్టుకొని ఈరోజు మనం అనుభవిస్తాము. కానీ తీరా ఈరోజుకి వచ్చేసరికల్లా ఏ ఒక్క ఫలం కూడా సామాన్య మధ్యతరగతి పేద ఆదివాసీలకు అందనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ పరిస్థితి ఎందుకు ఉంది, ఈ పరిస్థితి మారాలి అనేటువంటి సంకల్పం కొంతమంది దారుణమైన పరిస్థితులలో చాలామంది కొంతమంది పెద్దలు ఆ సంవత్సరం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు మన పేద ఆదివాసీలకి ఈ ఫలాన్ని అందకుండా వాళ్ళ అబంధాస్థానంలో ఉంచుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ పరిస్థితి నుంచి మారాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కడికి వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా కానీ ఈ ఆస్తులన్నిటి కబంధాస్తాలో పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ మన కులాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఇబ్బంది పడి మన కులాన్ని కూడా చట్టపేరు చేసుకోవడానికి కూడా తీసుకురావడానికి కూడా ఎనగాలకుండా చట్టపేరు తీసుకొచ్చే పరిస్థితి కూడా మనకి ఈరోజు మన కళ్ళ పెట్టినట్టు కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం యువకులు, ఉత్సాహవంతులు ఎంతోమంది ఈరోజు సశక్తితో వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ ఎవరి చేతులు చాపకుండా వాళ్ళ సశక్తితో వాళ్ళ కుటుంబాలు నడుపుకుంటూ వాళ్ళ చాతరాయక దాతృత్వం చేసుకుంటూ ఈరోజు గ్రామాల్లో సేవ అంటే ఏ గుడికి దానం ఇచ్చినా కానీ పేదవాడికి సహాయం చేయాలన్నా కానీ మన వయసులో ముందు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళు వాళ్ళ చాతరాయక విధంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు దానం చేస్తూ ఉన్నారు. ఎవరు చేయి
కానీ మన దాంట్లో కూడా చాలా మంది పేద మధ్యతరగతి పేద వయసులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన పెద్దలు అందించినటువంటి ఫలాన్ని మనం అందించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు అందరం కూడా స్వశక్తితో పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి యుక్తి ఉపయోగించి ఈ కుల అభివృద్ధికి పాటుపడడానికి అందరికీ ఈరోజు శక్తి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఏ ఒక్కరో గొప్పడు కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ సంవత్సరం చెప్పినా చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఇలా అందరూ ఉన్నారు. అందరూ ఆర్థికంగా కూడా బలపడున్నారు. వాళ్ళు ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడగకుండా వాళ్ళు చేయగలిగే స్థితిలో కూడా నేను సభాముఖంగా చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చి ఈ పరిస్థితి మారాలి. కాబట్టి ఇవాళ మన ఆరవేశ సంఘం ఉందండి. జిల్లా ఆరవేశ సంఘం, పట్టణ ఆరవేశ సంఘం ఉన్నాయి. అదేవిధంగా వాసవి క్లబ్లు ఉన్నాయి. అదేవిధంగా అవోపం ఉంది. అదేవిధంగా ఐడిఎఫ్ ఉంది. వరడ గ్రామం ఉంది. ఇంకా ఎన్నో సంస్థలు ఆరవేశ చిరు వ్యాపార సంఘాలు ఉన్నాయి, వైద్య సంఘాలు ఉన్నాయి, సంక్షేమ సంఘాలు ఉన్నాయి, పోరాట సమితులు ఉన్నాయి. అదే కాకుండా మన ప్రతి శాఖలో కూడా మన వాళ్ళు ఉన్నారు. కిరాణా జాతికి సంబంధం ఉంది, ఐరన్ ఉంది, సిండికేట్ ఉంది, ఫెర్టిలైజర్ షాప్ ఉన్నాయి. ప్రతి సంఘం కూడా ప్రతి శాఖలో కూడా మన ఆరవయసులు ఈరోజు ముందుండి ప్రతి సంఘాన్ని నడిపించేటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో ఇంతమంది సమర్థులు ఈ ఖమ్మం పట్టణంలో దాదాపుగా 25,000 ఓట్లతోటి మనం 2వ స్థానాల్లో ఇలా ఖమ్మంలో గర్వకారణంగా ఉన్నాం మనం. అంటే ప్రతి రాజకీయ పార్టీని కూడా మనం శాసించగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన అనైక్యత వల్ల ఈరోజు ఒక మంచి స్థాయి పదం కూడా మన రాజకీయాలలో గత 50 సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ కూడా కల్పించలేదు. మీ అందరికీ తెలుసు. ఎందుకు కల్పించలేదు? వేరే కులాలకు ఎందుకు ఫలాలు అందుతున్నాయి? మనకి 50 సంవత్సరాలకు ఎందుకంటే మనం నిలకడలేనటువంటి పోకడలు, సమర్థమైన నాయకత్వం లేకపోవడం అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ సమర్థవంత నాయకులని చెప్పుకునే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో పనిచేయడం అనేది మనకి దారుణంగా మనకు నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని ఇప్పటికైనా సరే మనందరం కలిసికట్టుగా పోరాడి ఈ నష్టాన్ని పూడ్చుకొని సర్వస్వతంత్రంగా మనకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైశ్య జాతిని ముందుకు తీసుకోవడంలో మీరందరూ ముందడుగు వేయాలని చెప్పి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మనందరికీ తెలుసు, ఈరోజు ఉన్న సంస్థల్ని కొంతమంది కావాలని చెప్పి ఇవాళ ఇదే కనికాపరమేశ్వర గుడి ఉందండి. ఇవాళ పెద్దలు కొన్ని ఎకరాల స్థలాన్ని దానం చేస్తే ఈ ఎకరాల స్థలాన్ని వాళ్ళు ప్లాట్లు చేసి అమ్ముకొని బ్యాంకులో డిపాజిట్ చేసి వాసవి క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండి ఒక మూలధనం ఉంటే ఒక బ్యాంకు స్థాపించుకున్న లక్షలతోటి ఆ పొలాలన్నింటి కూడా ప్లాట్లు చేసి అమ్మదొప్పి అవి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ బ్యాంకు నిలబెట్టడం కోసం మన డబ్బులతోటి, మన కుల డబ్బులతోటి ఒక బ్యాంకు ఈరోజు మనకు ఏర్పడ్డా కానీ గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆ బ్యాంకు ఒక పేద వయసుకు కూడా ఆర్థికంగా సాయం చేయలేదండి. లోన్ వేయటం కాదు. లోన్ అనేది ధర్మపల్లి మండలి నుంచి వచ్చారు, వారికి రాసుకో. ఆ రోజు మేము కూడా ఉన్నామండి. అప్పుడు బ్యాంక్ స్థాపించినప్పుడు ఈ బ్యాంకులో వచ్చేటువంటి 20% ఏదైతే సోషల్ వర్కర్స్ ఫండ్ ఉంటుందో ఆ 20% పేద ఆదివాసులకే ఉపయోగిస్తున్నటువంటి వాగ్దానంతో ఆ రోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేసి ఈరోజు గత 25 సంవత్సరాల నుంచి కూడా ఏ పేద ఆదివాసులు కూడా పుణ్యానికి ఫ్రీగా ఒక ఆర్థిక సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది మీ అందరికీ నేను చెప్పే మాట కాదు, ఇది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కనికాపరమేశ్వర గుడి ఉందండి, వాసవి గార్డెన్ ఉంది. అదే డబ్బులతో ఆ రోజు ఈ పెద్ద దానం చేసినటువంటి ప్లాట్ని అమ్ముకొని ఆ రోజు వాసవి గార్డెన్ కట్టారు. ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పెద్ద మనిషి చెప్పలేదు కూడా వెయ్యలేదు. ఈ వాసవి గార్డెన్ కట్టారు. అదేవిధంగా ఈ అమ్మవారి గుడి కట్టారంటే కూడా ప్రతి వయసు సొమ్ముతోటే ఈ 60 సంఘం ఈ కనికాపరమేశ్వర గుడి కట్టారు. ఎవరు కూడా వాళ్ళ జేబుల నుంచి ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా తీసి ఖర్చు పెట్టే పాపాలు కూడా సంఘానికి. అటువంటి సంస్థలు ఈరోజు మనకు కాకుండా వాసవి గార్డెన్లో మనకు సభ్యత్వం కావాలంటే ఇక ₹1,00,000 కావాలండి. ఏం దగ్గర దాని ప్రతి పేద ఆదివాసులు కూడా సభ్యత్వం ఉండాలి. మన సంఘాల నుంచి ఏదైతే మన పెద్ద సమకూర్చున్న ఆస్తుల్లో ఇచ్చి కట్టిన ప్రతి రూపాయి కూడా ప్రతి పేద ఆదివాసులకు చెందాలి. ప్రతి ఆదివాసుడు కూడా సభ్యత్వం ఉండాలి. ప్రతి ఆదివాసుడు వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఓటేసి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగానే పంపిణీ ఏర్పడాలి. ఏ ఒక్కటి ఎవరి అయ్యే సొమ్ము జాగ్రత్త కాదు ఇది.
30 సంవత్సరాలు అవాపా పెట్టి వాళ్ళ అవాపా మీద వచ్చే లాభాలతో 30 సంవత్సరాలు నడిపారు. నడిపిన తర్వాత అది ఏదో కారణంతో అవాపా బంద్ అయితే 20 సంవత్సరాల నుంచి మూతపడినటువంటి సంస్థని మన టౌన్ ఆర్గనైజ్ సంఘాలు పోయి మేము రెన్యూ చేస్తాం సార్, మాకు టౌన్ ఆర్గనైజ్ సంఘానికి కావాలి, మేము 10 లక్షల రూపాయలు ఫోన్ చేసి ఇది మా బిల్డింగ్ అప్పచెప్పండి అంటే మేము మీకు అప్పచెప్పే ప్రసక్తి లేదు అని చెప్పి కొంతమంది వీళ్ళు పోయి అడిగిందే తడువుగా వీళ్ళు 10 లక్షల రూపాయలు చెక్కు తీసుకుపోయి మన గుర్తులు తీసుకుపోయి నోన్ శ్రీనివాసు మన ప్రతాపనరస గారి నాయకత్వంలో ఈ టౌన్ కమిటీ వాళ్ళ చేతిలో మేము డబ్బులు ఇచ్చి రెగ్యులేషన్ చేస్తామంటే మీకు ఈటానికి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు తెల్లార సకల 15 రోజులలో దొంగతనంగా దుర్మార్గంగా వాడు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కాపీ చేసుకున్నారండి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయో మీ అందరికీ తెలవదు. ఎందుకంటే కొన్ని విషయాలు మీ అందరికీ తెలవని విషయాలు చెప్పాల్సిన బాధ్యత తెచ్చుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 50 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య ఆసనం అండి. ఎందుకంటే పెద్దలు ఒక 20 సంవత్సరాలు నిర్విరామంగా బ్రహ్మాండంగా పేద ఆర్యవైశ్య పిల్లలు వివిధ జిల్లాల నుంచి వివిధ మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఏర్పాటు చేస్తే 20 సంవత్సరాలు నడిపించిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి అది మూతపడి దాని గోడవలకి రెంట్కి అద్దెకిచ్చి ఆ సొమ్ము దాదాపుగా 50 నుంచి 70 లక్షల రూపాయలు ఒక వ్యక్తి సంవత్సరం ఈ రోజు వరకు కూడా కబ్జా చేసి సుమారు 50 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు ఈ ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయండి. ఎందుకు ఉంచుకోవాలండి? ఎవరికి పనులు మన కోటి రూపాయల సొమ్ము మీద వచ్చే వడ్డీ ఏమవుతుంది? ఆశవైపు ఎందుకు నడపట్లేదు, ఏ కారణంతో నడపట్లేదు, ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన టైం వచ్చిందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అడిగిన ఒక 20 మందిలో 10 మంది సొంత మనుషులు తీసుకొచ్చుకోవడం, కబ్జా చేయడం, చప్పటి కొట్టించుకోవడం, సంవత్సరం నడుపుకోవడం, ఇటువంటి పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఇలా ఖమ్మం పట్టణంలో మనకి కనపడతా ఉంది. ఈ పరిస్థితి మారాలి, ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నీ మారాలి. ప్రతిదీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలి, ప్రజల చేతులకు రావాలి అధికారం. కొంతమంది చేతిలో పోయే ప్రసక్తే లేదు. కొంతమంది పెద్దలు చెప్పుకొని వాళ్ళు మేము పెద్దవంతులు చెప్పుకోవడానికి పరిస్థితులు మారాలి. అందరూ చైతన్యవంతులయ్యారు, ప్రజలందరూ కూడా. అదే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొంతమంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనులు కావట్లేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి సంఘాలను మభ్యపెట్టి సమావేశాలు పెట్టారు. ఏంటంటే ఆర్యవైశ్య సంఘం లేదు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ లేదు, వాసక్రమం లేదు, ఏ సంస్థకి ప్రాతినిధ్యం లేదు. మా సొంతం మేమే మీటింగ్ పెట్టుకుంటాం, మా శక్తి చూసుకుంటాం. ఏంటంటే మీ శక్తి చూసుకునేది, మీ శక్తి చూసుకోవడం వల్ల జరిగే నష్టం కానీ మీ కాదు, కులానికి. నేను ఎక్కడ బాధపడ్డా అంటే మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒక వ్యక్తులు మా కోసం మా శక్తి చూసుకోవడం మీటింగ్లు పెడతా ఉన్నాం, కులం ఏమైపోయినా పర్లేదని చెప్పి కులాన్ని మభ్యపెట్టి మీటింగ్లు పెట్టి కులానికి నష్టపరిచే పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మ క్షోభించి ఈరోజు ఈ పరిస్థితి తీసుకురావడానికి కావాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మనందరం కూడా కలిసి చర్చించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీంట్లో మేము ఆశయాలుగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి ఇంతకుముందు కొన్ని సంఘాలు పెట్టారు, అవి వ్యక్తిగతమైన సంఘాలు. మేము మనందరం కూడా ముక్త కంటతో ఖండించాలని. ఎందుకంటే వ్యక్తిగత ప్రతిష్టలకు ఇక్కడ తావులేదు, కులమే ప్రతిష్ట, కులమే ప్రధానం. అదే నా లక్ష్యం. కులానికే ప్రాధాన్యం కావాలి, వ్యక్తులకు ప్రాధాన్యం ఉండకూడదు. ఇది మనందరి ఆశయం, మనందరి లక్ష్యం. దీనికోసం పనిచేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీంట్లో ముఖ్యంగా ఇవాళ ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఈ సంఘాలని పక్కా పెట్టి మనం అందరం కూడా ఏకతాటి మీదుగా రావడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే మనం పెట్టడం కూడా మన ఆర్యవైశ్య సంఘాల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ. అంటే ఏ చిన్న సంఘం ఉండదండి, ప్రతి సంఘానికి వాళ్ళ యొక్క సంఘ ప్రతినిధుల్ని దీంట్లో మన సభ్యులకు కన్వీనర్గా పెట్టి ప్రతి సంఘానికి ఒక రిప్రజెంటేటివ్ పెట్టి ఏ ఒక్క వ్యక్తి ఈ సంస్థకు కన్వీనర్గా ఉండడు. ప్రతి సంస్థ నుంచి ఒక వ్యక్తిని కన్వీనర్గా ఎన్నుకొని ప్రతి సంస్థ నుంచి ఒక 20 సంవత్సరాలు దాని సంవత్సరాలు అనుకొని ఈ 25 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతినిధుల ద్వారానే ప్రతి కార్యక్రమం కూడా ఈ భవిష్యత్తు నడవాలని చెప్పి ఇది నా కోరికని మీ అందరి ముందు మా ఆశయాన్ని తెలియజేస్తాను, అభిప్రాయం తెలియజేస్తాను. అదేవిధంగా మొత్తం కూడా మనం రాబోయే కాలంలో ప్రతి సంస్థకి మన ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు సంపాదించినటువంటి అన్ని సంస్థలకు కూడా ప్రతి ఆర్యవైశ్యుడికి సభ్యత్వం కల్పించాలి. వాళ్ళ
కల్పించాలి. లేదా సభ్యత్వం ఏమైనా మనం డెవలప్ చేసుకోవాలంటే నామినల్గా 1,000-2,000 రూపాయలు నామినల్ సభ్యత్వం పెట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి 6 వయసు కూడా సభ్యత్వం కల్పించాలి. ప్రజాస్వామ్య పద్ధతిని నడవాలండి. దానికోసం మన అవసరమైతే దీక్ష చేయాలి, ధర్నా చేయాలి, చాలా బాగుంటారు. దీంట్లో మాత్రం ఏమాత్రం కూడా వెనకాడే ప్రసక్తి లేదు. మీ అందరి సహకారం కూడా ఉండాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏ కార్యక్రమం ఇంకో సమస్య, మనం గత 10 సంవత్సరాల నుంచి అంటే గత 2 సంవత్సరాల నుంచి రాజకీయ సమావేశం కాకపోయినా కానీ కొంత మనం అది కూడా మనకి మిలిపే ఉంది. ఎందుకంటే మనకి ఏదో ఒక రకమైనటువంటి అండ కావాలి. దాంట్లో భాగంగా మనం ఈరోజు దాదాపుగా మెజారిటీ ఒక 90% మన ఆర్ఎస్లు మన జరిగిన ఎలక్షన్లలో మన టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసాం. ఇవాళ మన లోకల్ ఎమ్మెల్యే మన మంత్రి వారు పోవాడ గారి గెలుపు కోసం మనం కూడా పనిచేసాం, ఖచ్చితంగా పనిచేసాం. ఆయన గెలుపులో ప్రధాన పాత్ర ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ఆయన గారు కూడా మన కులానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ మనకి ఈరోజు కూడా మనకు సరైనటువంటి ఒక జిల్లా స్థాయి పదవి మనకు రాలేదు. ఎందుకు రాలేదు? ఇలా నేను చెప్పిన కారణం అనైక్యత. ఈ అనైక్యత వల్ల ఏంటంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవరికి వాళ్ళు కొట్టుకుంటారు. కాబట్టి మనం ఇవ్వకపోయినా నడుస్తున్నటువంటి ధోరణి కూడా రాజకీయ నాయకులు ఉంటాయి. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనకి సరైనటువంటి పదవి మనకి ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా మన రాజకీయ పదవుల కోసం కూడా మనందరూ ఐక్యంగా ఉంది. ఖచ్చితంగా దానికోసం కూడా కొట్టాడాల్సిన సమయం ఉంది. ఖచ్చితంగా కొట్టాడాలి. అదేవిధంగా మనకి పోయిన ఎలక్షన్ కంటే ముందు మన పెద్దలు జిల్లా కమిటీ వాళ్ళందరికీ కలిసి మనం ఆర్ఎస్ కార్పొరేషన్ కోసం టౌన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మన 105 మందితోటి నిరాధి చేపట్టి ఒక 50 కాళ్ళతోటి మనందరం కూడా పులిపాటి ప్రసాద్ గారు మన టౌన్ కమిటీ వాళ్ళు మొత్తం అందరూ అందరూ కలిసి మన హైదరాబాద్ పోయి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఇవ్వడం ద్వారా మన కేసీఆర్ కలిసాం, కాంగ్రెస్ పార్టీ కలిసాం, బీజేపీ అందరి పార్టీలు కలిసాం. దాని పర్యవసానమే ఎలక్షన్లలో మనకి మేనిఫెస్టోలో పెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మేము ఆర్ఎస్ కార్పొరేషన్ ఇస్తాము. దాని తర్వాత హైదరాబాద్లో 5 ఎకరాల స్థలం మనకి కేటాయించడం జరిగింది. అదే కాకుండా మనకి 4 కార్పొరేషన్ పదవులు, చైర్మన్ పదవులు, ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. కానీ మన ఖమ్మం అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% కేంద్ర ప్రభుత్వం పెట్టి కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేదు. కానీ ఈ మధ్యకాలం మనం చేస్తున్న పోరాటాలు దిగొచ్చి మన తెలంగాణ ప్రభుత్వం కూడా 10% రిజర్వేషన్ కల్పించడానికి మననే కేసీఆర్ గారి మధ్య ఆవాదం కల్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే కాలంలో కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీ భవన్ పెట్టారు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఇంకా ఎన్నో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటివరకు మన ఆర్ఎస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు సాధన జరగలేదు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి ఈ ఆర్ఎస్ కార్పొరేషన్ సాధన కోసం కూడా మనం ఖచ్చితంగా కృషి చేసి దాన్ని సాధించే వరకు నిద్రపోతుందని చెప్పి కూడా మనందరం కూడా ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేస్తాము. మనం యాక్చువల్గా ఆర్ఎస్ జేఏసీ ఏర్పాటు చేయడం కోసం మన మిత్రుల్ని ఒక 20-30 మందితో కూర్చొని అంటే సంఘం నుంచి ఒక 2 మంది కూర్చొని మనం కార్యక్రమాన్ని రూపొందించుకుందామనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకు చేసాము ఏంటనే దాంట్లో మన మిత్రుడు కొత్త వెంకటేశ్వరరావు గారు బ్రీఫ్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అదే అంశాన్ని నేను ఓడుకోను. కానీ 2-3 విషయాలు మీరందరినీ చూస్తున్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను జిల్లా ఆర్ఎస్ సంఘ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో ఎన్నికల ద్వారా ఎన్నికైనా 10,000 మందితో ఖమ్మంలో జిల్లా వ్యాప్తంగా మనం జగన్మోహన్ రావు గారు మిత్రులందరూ కలిసినటువంటి ఒక పెద్ద ఊపు తీసుకొచ్చి వైశ్యుల్లో ఇంత ఐక్యత ఉండదా అని చెప్పి ఆ రోజు పెద్ద ఊరేగింపు ఖమ్మం పట్టణంలో అన్ని రాజకీయ పక్షాలు, ఆ రోజు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరమాయంకృష్ణరావు గారు కాంగ్రెస్ ఉన్నారు, మనకు ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధం లేదు, సంగీత్ గారు ఉన్నారు, రాజమోహన్ గుప్తా గారు వచ్చారు, అందరినీ పిలిచాం. ఆ రోజు ఒక పెద్ద 20 సంవత్సరాల క్రితం 97 మనం సుమారు 20 సంవత్సరాల క్రితం నా చిన్న వయసులో రాష్ట్రంలో కూడా చిన్నపిల్లగాడు ఎవరంటే నేనే ఎన్నికైనా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చూసినట్టయితే 30 మందిని పిలుద్దాం అనుకుంటే ఇది యూత్లో ఉన్నటువంటి ఒక మనం అంటాం కదా ఆ ఉప్పెంగలతో ఉన్నటువంటి బాధ, ఈ యొక్క విషయాన్ని
మనం ఎట్లయినా సరే నాయకత్వం అంటే ఎప్పుడు శాస్త్రం ఒకళ్ళే ఉండకూడదు అనేది మనకు అర్థమైపోతుంది. ఏదైనా సరే ఒక సంస్థ అంటే మీకు తెలుసు డెమోక్రసీలు ఏంటి, అందరూ సభ్యులు ఉండాలి, దాని నుంచి ఎన్నిక కావాలి. చిన్న ఉదాహరణ, నాకు ఎలా కుటుంబం ఇక్కడ బిల్డింగ్ స్థలం ఇచ్చింది, దాన్ని అందరు కలిసి కేశవరావు గారు, పట్టాభి గారు, రాయపూడి నారాయణ గారు అందరూ కలిసి డెవలప్ చేశారు. కానీ ఆ రోజైనా ఈ రోజైనా వాళ్ళే ఉండాలనే కాన్సెప్ట్ లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సంస్థ పెట్టినా దాని అందరినీ సభ్యులు చేసుకోవాలి. మా ప్రతిపాదన ఏంటంటే మీరందరూ చెప్పండి, మనందరికీ సభ్యత్వం అన్ని ఆస్తులు ఎవరో ఇచ్చారు దాతలు, వాళ్ళలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే దాంట్లో ఒక చేతులు ఇవ్వాలా వద్దా, ఇవ్వాలని మేము అనేది ఏంటంటే ఒక 1000 రూపాయలు పెట్టి ఇంట్లో అందరికి ఇవ్వండి. మీరు ఎన్నికల్లో మీరే ప్రెసిడెంట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎక్కువ ఆప్యాయత ఉన్నవాళ్ళు, ధనవంతులు, పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎదుర్కొంటారు. కానీ వీళ్ళందరినీ ఒత్తంటే ఎట్లా అనేదే మా బాధ. మీరు ఈ సభ్యులు అవ్వండి, సభ్యులు అందరికీ ఇవ్వండి, మీరే ప్రెసిడెంట్ ఉండండి. మీకేంటి బాధ? ఎక్కడైనా సరే ఇప్పుడు మన దగ్గర పోటీ చేద్దాం ప్రతివాడు కార్పొరేట్ ఆ భయాన్ని ప్రతిరోజు పాపం రైతులు బాగా కష్టపడి తిరుగుతున్నారు. ఎక్కువ మంది ప్రజల ఆప్యాయత కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఓటర్లు తీపియడం కోసం ఎవరు ప్రయత్నం చేయట్లా. ఇక్కడే ఏంటి దురదృష్టం, ఎవరు వద్దు, మేము 10 మందో 20 మందో ఓటున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఈ ఆర్యవేశ సంఘం జిల్లా ప్రెసిడెంట్ చేసిన, ఈ యొక్క తెలుగుదేశం అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కన్యగా పరమేశ్వరి గుడి దేవస్థానానికి అక్కడ షాపులు ఉన్నాయండి. ఆ షాపులు దౌర్జన్యంగా వాళ్ళు ఎప్పుడు లేకపోతే దౌర్జన్యంగా ఆ రోజు ఖాళీ చేయించాం, దానికి అద్దెలకు ఇచ్చాం. కానీ అప్పుడు దాకా మేము ఉన్నాం, మాకు తెలియదు ఎప్పుడు తీసేసారో మాకే తెలియదు. వైస్ హాస్టల్లో పాపం గురునాథ్ గారు పెద్ద మనుషులు వాళ్ళు చేసి వాడతాం లేదు. అప్పట్లో ఎలా చేసుకున్నారు గారు, కానీ వీళ్ళందరికీ పని చేసుకుంటూ పోవడం తప్ప వాటిని మనం చేతిలో తీసుకుందామని ఆలోచించినట్టయితే ఈ పరిస్థితుల్లో పోయేది. అప్పుడు మేము నెంబరం హాస్టల్లో గురునాథ్ గారు పిలిచేవాడు, సంతకం పెట్టేవాడు గురికి. నేను మీకు ఒక విషయం చెప్తున్నా, అంటే ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడు వాసవి గార్డెన్ స్థలం ఉంది కదా, నేను పెరుగుడు పేద శ్రీ గారు కలిసి అక్కడ వైష్ణవి నగరాన్ని వెంచరేసాం. భువనాగేశ్వర గారి సాగరంతో ఈ 2 బ్రిడ్జిలు కట్టింది మేమే. అది మేమే యాక్చువల్గా కన్యగా పరమేశ్వర స్థలాన్ని మేమే కొన్నాం, మాకు అమ్మారు యాక్చువల్గా. కానీ మా కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు దేవుడికి కొనద్దు, మనం వచ్చే ఆదాయం ఏంటో అమ్మవారికే ఉండాలని చెప్తే ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుని మనం వచ్చాం. ఇది జరిగిన విషయం కావాలంటే మీరు చూసుకోండి. కాకపోతే నేననేది ఏమంటున్నానంటే, దేవస్థానం భూమి అవసరాల కోసం అభివృద్ధి కోసం అమ్మడం తప్పలేదు, ఎవరు తప్పను. కానీ అది ఎవరిది, ఎవరు దాతది. కానీ దీంట్లో డెవలప్ అయిన తర్వాత ఆ యొక్క సంస్థలు నిర్వహించేటప్పుడు అందరూ కదా, అందరు సభ్యులు వయస్సులో అందరూ ఒకే స్థానం ఉంటుంది, ఉన్నోడు లేనోడు ఇంకోళ్ళు ఉంటారు. కాబట్టి నా యొక్క ప్రతిపాదన ఏంటంటే, గతం అయిపోయింది, దీనికోసం కొత్త గొడవలు అవసరం లేదు. మనం 1000 రూపాయలు మెంబర్షిప్ పెట్టండి. నిన్న నేలకొండపల్లిలో చూసాం, కళ్యాణ మండపం కట్టారు, అందరికీ మెంబర్షిప్ ఇచ్చారు. ధర్మరావు గారు అందరికీ ఇచ్చారు, వైరాలో కట్టారు, అందరికీ ఇచ్చారు. నిన్న మదర్లో అంటే మీకు మీరు అందరూ యూత్ కాబట్టి అర్థం చేసుకోండి, మదర్లో సుమారు 1200 మంది మెంబర్షిప్ ఉంది. దానిలో ఇంకొక 600 చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు మెంబర్షిప్ చేర్చండి అని. మనమేమంటున్నాం, వద్దు 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 వద్దు, మీరందరూ వస్తే నీకు కింద పడిపోతా, మీరందరూ వస్తే నీకు కింద పడిపోతుంది. మన కూడా 1200 మంది మెంబర్షిప్ అయిపోయిన ఎలక్షన్లో 10 మంది వేశారు. ఇవాళ చూశాను నేను, అంటే పూర్తి తెలియదు. మనం మదర్లో ఏం జరిగింది, నిన్న కళ్యాణానికి అమ్మవారు చూశారు, ఏకగ్రం అయింది. లోకల్లో అందరూ కూర్చోబెట్టి ఏకగ్రం చేశారు. మేము ఇప్పుడు కొత్త వేసిన ఉద్దేశం కూడా ఎవరిని వద్దని కాదు, అందరికీ మెంబర్షిప్ ఇవ్వండి. ఖమ్మంలో 25,000 మంది వయసులు ఉన్నారంటున్నాం కదా, ఈ డబ్బులు వస్తే 1000 రూపాయలు చొప్పున సుమారు 5-6 వేల మంది డబ్బులు 1000 రూపాయలు చొప్పున కడితే అది ఎవరన్నా కానివ్వండి ఒక పెద్ద ఎసెట్ అయింది మనకి. అదే వైస్ హాస్టల్ మీకు తెలుసు, మన శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు, మన అన్న. ఇలా రెసిడెన్స్ కాలేజీ ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే శ్రీ చైతన్య వాటితో పాటు పోటీ పడి నడుపుతున్నాయి. ఆయన చదువుకుంది వైస్ హాస్టల్, ఆయన ఎప్పుడు చెప్తుంటాడు వైస్ హాస్టల్ నేను చదువుకున్నా చెప్పి గొప్పగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో వైస్ హాస్టల్లో చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ రోజు మీకు తెలుసు అందరూ కూడా చదువుకుందామని వచ్చారు. పోనీ అక్కడ డబ్బులు ఉన్నాయి, ఇంకా డబ్బులు తక్కువ ఉన్నాయి. మనందరం కలిసి తలా ఒక రూమ్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలా మంది. మీ ముందుకు వస్తాం, మీరే ఉండండి కమిటీల్లో. మన కమిటీ మాకు అక్కర్లా, ఎందుకంటే ఎవరు శక్తి ఉంటే వాడు ఎన్నిక అవుతుంది.
విషయాన్ని కృతజ్ఞత చెప్పి మా భావన దాని మీద మాట్లాడండి. ఎవరు కూడా మీ ఉద్దేశం ఒకటే, వయస్సులందరికీ కామన్ ఫీజు పెట్టి, అది ఎవరైనా కానీ నేను అనేది ఎవరికైనా కానివ్వండి, అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 1000 రూపాయలు పెట్టి అందరినీ మెంబర్షిప్ చేర్చుకోండి. పోటీ చేయడం అనేది ఎవరికి అవకాశం ఉంటే 2 సంవత్సరాల 3 సంవత్సరాలు ఇందాక అన్న చెప్పినట్టు ఒక 2 ఇయర్సే పెట్టండి, అందరికి అవకాశం వస్తుంది. వాళ్ళ కాలు ఫెయిల్ అయ్యారనుకోండి, వచ్చేసారి వాళ్ళు ఎందుకు చేసుకోరు కదా, కమిటీ కూడా పెట్టండి. అదేవిధంగా ఈ ఆస్తుల మీద వచ్చే ఆదాయాన్ని పిచ్చన్న సందర్భం ఉంది. మన గాంధీ చౌక్లో ఉన్న షాపులు, కొట్టిశ్రీరావులో ఉన్న షాపులు నిత్యాన్న సందర్భం అంటే ఉద్దేశం అంటే పేదవాళ్ళు ఎవరైనా వయసుకు అమ్మ వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం ఆ రోజు దాఖలు ఇచ్చారు. సరే, నేను కూడా ఎక్కడ చూస్తే విడుదలలో కూడా మన వయసు శాస్త్రం పెట్టారు, దేవుడు కూడా పెట్టారు. మనం ఏం చేస్తామంటే ఎక్కడ కూడా ఎక్కువ మంది సభ్యులు చేర్చుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఎక్కువ సంస్థలు పెంచుతాం. ఇక్కడ ఎవరికి కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, వీళ్ళు చేసిన పనిని మనం వ్యతిరేకించట్లేదు. ఇక్కడ కూడా మంచి అభివృద్ధి జరిగింది వాసవి కనకాంబ గుడి. ఎవరి ద్వారా? మన సభ్యుల ద్వారానే, డోనర్స్ ద్వారానే. కాబట్టి మంచిది మంచి అన్నారు. వాసవి గార్డెన్ ఏర్పాటు చేశారు, అప్పుడు ఇచ్చిన ఫండ్స్తో మనం అమ్ముకున్న ఏర్పాటు చేశారు. మనం ఎవరిని విమర్శించారు, కానీ మనం ఆర్యవైశ్య మహాసభ రోషయ్య గారి కాడి నుంచి 70 సంవత్సరాలు పట్టింది. దానిలో ఎవరు పనిచేయాల. ఆర్యవైశ్య మహాసభ ఖర్చు ఉంటుంది కాబట్టి మనం చాలా తెలియగలరు. ఆర్యవైశ్య మహాసభలో పెద్దలు పనిచేయాల, మెంబర్షిప్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే దానికి ఖర్చు ఉంటుంది. కానీ ఆదాయం ఉండే ఏదైనా సరే మిమ్మల్ని రాలేదు. మాకే మెంబర్షిప్ లేదు, టికెట్ ఇస్తారన్నా మీరే ఆలోచించండి. మాకే మెంబర్షిప్ ఇవ్వరా, డబ్బులు ఇస్తా అని చెప్పిన 50,000 కడతానా, 1,00,000 కడతానా అంటే మీరు ఎవరైనా తెలియగలరు. మాకు వద్దు, 1,00,000 రూపాయలు కట్టినా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వచ్చి మమ్మల్ని చికాకు చేస్తారు. ఏం చికాకు చేస్తామంటే, అరే నువ్వు ప్రతిరోజు అందరితో ప్రేమతో మాట్లాడితే మేము అయిపోతాం కదా, కాబట్టి మీరు వద్దు. మరి మా రామ్మోహన్ తీసుకోమంటే రామ్మోహన్ వద్దు, రోజు ఫుల్ టైం ప్రజల మధ్య తిరుగుతున్నారు. అలాంటి వద్దు, కొత్త అంగీకరణ అసలు వద్దు. ఉదాహరణ చెప్తున్నా, ఎందుకు వద్దు అంటే ఎలా రవి గారు ఏమన్నా ఇంకో ఉదాహరణ ఇస్తారా అంటే, వాము ఆయన ఉన్నతున్నట్టు మాట్లాడుతున్నారు, అసలు రవిని దగ్గరికి వెళ్ళాలని నాకు అదొకటి అనుకున్నప్పుడు నన్ను పిలవలేదు, కొత్త పిలవలేదు, రవిలోకి ఎలా కష్టం పిలిచారా అంటే వాళ్ళు ఉన్నతున్నట్టు మాట్లాడే వద్దన్నారు. ఇటు వచ్చి అవునన్నా కాదన్నా మేము అనేది ఏంటంటే పెద్దలు చాలా మంచి పనులు చేశారు. మేము రిక్వెస్ట్ చేసేదంటే ఈ ఇయర్ నుంచి ఈ జేఏసీ అనేది వైశ్య సంఘాల నుంచి ఐక్యత కోసం పెట్టింది. మీరు ఆలోచించండి, ఎవరన్నా మీరు కూడా ఆలోచించాలి. ఆర్యవైశ్య మహాసభ, ఐవీఎఫ్, వాసవి క్లబ్స్, ఆర్యవైశ్య సంక్షేమ సంఘం, ఇటు సిద్ధశెట్టి శ్రీకాంతం, ఒక పేద కుర్రోడు ఉన్నదానిలో రోజు మహాత్మా గాంధీ విగ్రహాన్ని నా వద్దంటే ఒక్కటి దండేయడానికి ఒక నాయకుడు. ఇప్పుడు అతను కుర్రోడు తన డబ్బులు పెట్టి 8 నుంచి 10 సుబ్బారావు కలిసి దండలు తీసుకొని చేశారు. అంటే నేనేమైనా హృదయం ఉండాలి ఇక్కడ. దాన్ని మన నాయకుడు, దాన్ని మాత్రం దండలేము, కానీ మనం నాయకుడు. ఏంటి సార్ మీరే ఆలోచించండి, ప్రొడ్యూసర్ వాళ్ళకి వేయం, అమ్మవారికి వేయం, కానీ మనకి మాత్రం నాయకత్వం కావాలి. నేనేమంటున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం 30 మందిని పిలవాలనుకుంటే ఇవాళ ఎవరికి కూడా మీకు తెలుసు ఫోన్లు చేయడం, వాట్సాప్ మెసేజ్ తప్ప మనం ఎవరికి లోన్ నుంచి పిలవాలి. మీకు తెలుసు, దీనిలో ఎవరికి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మామూలుగా పిలిస్తే మనం 300 మంది, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ నాయకులు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలుసు, మీ రంగాల్లో మీరందరూ గొప్ప వ్యక్తులు, మీరు నాయకులు. ఏ రంగంలో అయినా సరే స్వయం శక్తితో మీరు పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ మనందరూ సమానం. పైన కొంతమంది వేద్దామంటే వేదిక పైన మీరందరూ ఇటువైపు కూర్చున్నా అటువైపు కూర్చున్నా అందరూ కూడా సమానం. కాబట్టి మీ చైతన్యం, మీ శక్తి సామర్థ్యాలు మన సంఘాలకు ఉపయోగపడాలి. మనం మళ్ళీ వారం 10 రోజుల్లో మేము ఎవరికి కూడా తొత్తులం కాదు, మంత్రి గారికి కూడా మీటింగ్ పెడతాం. మనందరం కలిసి మన డిమాండ్ పెడతాం ఆయనకి, మాకు వైశ్య కార్పొరేషన్ కావాలి, అదేవిధంగా రిజర్వేషన్ 10% మన వయసులో కావాలి. ఈ యొక్క 10 రిజర్వేషన్ పేరు మీద మనకు ఉపయోగం 50,000 ఉద్యోగాలు ఉన్నాయి, మనకు 10% ఎవరైతే తెలియగలరో వాళ్ళకి వస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మీకు తెలుసు, ఇలా అమెరికా పోతుంటే లోన్ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనందరికీ తెలుసు, కొంతమంది లోన్ ఇవ్వడం అంటే మొత్తం రీపేమెంట్ చేయాలి. అదే కార్పొరేషన్ ద్వారా అయితే సబ్సిడీ ఉంటుంది. అంటే ఒక 25% సబ్సిడీ ఉంది అనుకోండి, 25% కాన్సెప్ట్ కట్టేస్తే 75% సబ్సిడీ ఉంది. అంటే మీకు ఆ స్కీమ్స్ ఉంటే పేదవాళ్ళందరికీ ఉపయోగపడతాయి. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఖమ్మంలో 3 ఎకరాల నుంచి 5 ఎకరాల స్థలం అడుగుతున్నాం. అది అజయ్ కుమార్ గారి దగ్గర ఇప్పుడు మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మనం గెలిపించినాం. మనం ఎందుకు అడగకూడదండి? మన సొంతం ఎందుకు అడగాలి? నా పని ఇంకో పని అడగకుండా మన సమిష్టి పని అడిగితే మనకు ఉపయోగం జరుగుతుంది. అనగారు మేము 25,000 మంది ఓటున్నాం, అందరూ బయటికి రాకపోవచ్చు. అలాంటి యువకులు కొత్త అందరూ వచ్చారు. ఆ యువకుడికి చాలా పనులు ఉన్నాయి. కాబట్టి 1 మంత్కో 2 మంత్స్కో మాకు టైం ఇవ్వండి, మా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తాం. మీరు మా కంటిన్యూషన్ చేస్తే మీ ఎమ్మటి ఉంటాం, మీరు చేయగలరా మీ దూరంలో ఉంటాం. మీరు ఎవరెవరికో చేస్తున్నారు,
ఆర్యవేశం కూడా చేసే గుణం ఉంది కాబట్టి అని మేము డిమాండ్ పెట్టడానికే తప్ప ఎవరికి సపోర్ట్ కాదు. మంచి పని చేస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం, తప్పదు కదా. మనమే చేస్తున్నాం. 2 ఎలక్షన్లో ఆయన రైట్గా ఆర్యవేశం అందరూ 90% ఆయన చేశారు. కాబట్టి మనం ఆయన దగ్గర మనం లబ్ధి పొందాలా వద్దా చెప్పండి. మీరు లబ్ధి పొందాలంటే చేతులెత్తండి. తీసుకోవాలా వద్దా ఆయన దగ్గర సహకారం? ఆయన దగ్గర మనం బిల్డింగ్ తీసుకోవాలి, స్థలం తీసుకోవాలి, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి పేదవాళ్ళకి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మనం ఎక్కడ రాజీ పడి నేను కానీ కొత్త వెంకటేశ్వర గారు కానీ రవి గారు కానీ ఇంకోటి పెద్దలు గారు కానీ మనకు వద్దు అంటే ఊరుకో, మన తప్పైంది. టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ అన్నింటిలో కూడా మనం కమిటీలో వేయాలని గొడవ చేసినాం. మనం టెంపుల్లో వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చినాం. మనం ఇంకా భవిష్యత్తులో భద్రాచలం టెంపుల్ కావచ్చు, ఇంకో టెంపుల్ కావచ్చు, మనం ఎవరైనా మన పేరు అనకూడదు. మనం ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మా పేరు ఒక్కడే పోయి సీక్రెట్ అడిగితే నష్టం జరుగుతుంది. మనందరికీ మా వయస్సుకి ఇవ్వండి, ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఇలా ఎవరికైనా ఇవ్వండి, మా వయసుకి ఇవ్వండి అడిగితే డెఫినెట్గా సహకారం కలుగుతుంది. దానికి ఏమైంది, నేను ఒక్కడే రేతులు కూడా పోయి అన్న నా ఒక్కడే ఇవ్వు అనే లోపల ఆయన అనుకుంటాడు, ఈయన నమ్మడే ఒక్కడే అనుకుంటాడు. మనందరం ఇలా చేసి పెట్టింది ఏంటంటే ఇది ఆర్యవేశ మహాసభ, IVF, వాసవి క్లబ్స్ ఇవన్నీ ఎవరిదో ఎవరో పెద్దలు పెట్టారు. వాటన్నింటినీ సమైక్యంగా చేసి అందరు ఖరీదారు చేసి ఒకటి చేస్తున్నాం. అసలు సంఘంతో సంబంధం లేకుండా ఇంకో సంఘం పెట్టారు. ఇప్పుడున్న సంఘాలు కాదు కదా. మన ఎవరికైనా ఒక మిత్రులు ఫోన్ చేశారు, అన్న ఉన్న సంఘాలు కావాలి అన్న, మీరు ఒకసారి ఇంత తెలియగలరు కదా. ఈ సంఘాలన్నింటినీ ఒకటి చేసింది మేము. దీనిలో వచ్చి ఇంకో కొత్త సంఘం పెట్టిన వాళ్ళు ఆర్యవేశ మహాసభలో సభ్యత్వం లేని వాళ్ళు. ఆర్యవేశ మహాసభలో ఎలక్షన్ జరిగినాయి. నేను ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు చేసిన, జగన్మోహన్ రావు గారు చేసిండు, కొత్త జనార్దన్ గారు చేసిండు, అప్పారావు గారు చేసిండు. మీకు ఒక పద్ధతి ఉంది, మీరు తెలుసు. 116 రూపాయలకి సభ్యత్వం ఉంది. మనకి మహాసభకి హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు అడిగేది ఏంటంటే ఇంట్లోంచి రావాలి కదా. మీరే చెప్పండి, ఇంట్లోంచి రాకుండా మనకు నచ్చలేదు కాబట్టి మనం కొత్త సంఘం పెట్టడం కరెక్ట్ కావాలంటున్నాం. ఈ ఉన్న సంఘాల్లోనే కొత్త యువతకి మేము ఎందుకైనా ఇక నేను పోటీ చేయకూడదు ఆర్యవేశ మహాసభలో. నేను కూడా చెప్తున్నా, మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా, వాసవి గార్డెన్ కొత్త వాళ్ళు ఇవ్వండి, వైస్ హాస్టల్ కొత్త యువతకి ఇవ్వండి, హాస్టల్ కొత్త యువతకి ఇవ్వండి, లైబ్రరీ కొత్త యువత ఇవ్వండి, గుడి కొత్త యువతకి ఇవ్వండి. మీరు అనవచ్చు అన్న మీరు అంతా కలిసి తిప్పి మీకు పదవన్నారా. ఫస్ట్ మేము వాలంటీర్గా వాగ్దానం చేస్తున్నాం. అయినా మీరు రెట్టింపుతో డొనేషన్ ఇస్తా, రెట్టింపుతో పని చేస్తా, మీ అమ్ముకుంటా. మేము అడిగితే తప్పైంది, మన యూత్కి ఇవ్వాలి. ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చింది దేవుడు, ఆ సంఘాల్లో పనిచేసే అవకాశం ఇచ్చింది. కొత్త యూత్కి ఇవ్వాలి కదా. వైరాలో మన మిత్రులు పెద్ద ఉద్యమం చేసిండు. కొత్త యూత్ ఎంతమంది మన నూనెసీను నేను మా నాన్నగారి పేరు మీద 10 లక్షలు ఇస్తాను లైబ్రరీ కోసం అని చెప్పి మన గోడ రాధాకృష్ణ, శ్రీనివాసు, ప్రతాపనేని, మన అందరూ ఊర్ల లక్ష్మణ వీళ్ళందరూ కలిసి మిడిల్ క్లాస్ కుటుంబాల పేరు మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారండి. మీరు ఆలోచించండి, ఇది నిజమా కాదా మీరు నిలబెట్టండి. అయితే ఆ డబ్బులు మాకు వద్దని చెప్పి కష్టపెట్టారు. ఇది ఎందుకు అడగలేదంటే ఎన్నాళ్ళు బట్టి మీరు అనొచ్చు, ఎందుకు అడగలేదంటే మొన్నటిదాకా మీకు తెలుసు ఈ సమాజంలో ప్రశ్నించే వాడిని దొరికేటప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తున్నా మీరే చెప్పండి. ఇప్పుడు నుంచి కదా నా దగ్గర నుంచి ఉంటే మనం ఎవరిని వ్యతిరేకించట్లా, మనం మార్పు కోరుతున్నాం. మనందరం వాలంటీర్లు పక్కపోతామండి. నేను కూడా పక్కకు వస్తా, నేను డబ్బులు పెడతా, 10 లక్షలు అంటే మీకు ఇస్తా. అది కూడా మాట చెప్తున్నా. మీరు అందరు నాయకులు ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో 10 లక్షలు అంటే నేను కూడా 10 లక్షలు ఇస్తా. 10 వద్దు మాకు, కొత్త యువతరానికి ఇవ్వండి. వాళ్ళని ఎందుకు ప్రోత్సహించకూడదు అంటే నేను ప్రెసిడెంట్ ఉంటేనే 10 లక్షలు ఇస్తానా? మనం దేవుడికి ఇస్తున్నాం, అమ్మవారికి ఇస్తున్నాం, అదేవిధంగా హాస్టల్కి ఇస్తున్నాం. మనందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మేము ఉపన్యాసం కాదు, మీరు అందరం మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం అనేది ఒకటే. కొంతమందికి అభిప్రాయం ఉండొచ్చు, పువ్వాడ అజయ్ కుమార్ గారి కోసమే మీటింగ్ పెట్టారని కాదు. పువ్వాడ అజయ్ కుమార్ గారిని గెలిపించడం మనం. ఈ టీఆర్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు, ఆ ప్రభుత్వంలో వచ్చే బెనిఫిట్స్ ని మన పేద వయసులకు అందాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈబీసీ 10% రిజర్వేషన్ రావాలి. దాని ద్వారా మనకి లబ్ధి పొందాలి. వైస్ ఛాన్సలర్కి అవసరమైతే ఫండ్ తీసుకోవాలి. ఖమ్మంలో 3 ఎకరాల స్థలం తీసుకోవాలి. ఇక్కడ కాకుండా మీరు అనొచ్చు, అదే అది ఉన్నాయే కాదు, మనం 3 ఎకరాలు 5 ఎకరాలు అడగాలి. ఎప్పుడు ఇస్తారైనా మనందరం కలిసి ఉంటే ఇస్తారు. మనం రేపు మళ్ళీ కూడా మనం ఇదే మనం 30 మంది అనుకుంటే ఇలా 400 మంది వచ్చారు. రేపు కూడా భవిష్యత్తులో కూడా ఒక ఈ వారం 10 రోజుల కొత్త వెంకటేశ్వర గారు ఇప్పుడు మనం ఒక్కరు కాకుండా 10 మంది ఒక్కొక్క సంఘం నుంచి ఈ చిన్నోడా పెద్దోడా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇలా పరిచయం చేస్తున్నా శ్రీకాంత్ మన ఆర్యవేశ సంక్షేమ సంఘం, మన ప్రతాపనేని
ఆర్వీఎస్ మహాసభ అధ్యక్షుడు గల్లా మన వాళ్ళ రాధాకృష్ణ శ్రీనివాస్ అందరికి ఎవరైతే కమిటీ ప్రాతినిధ్య సంఘం నుంచి మూర్తి గారు, అదే చక్రి గారు వచ్చారు, అదేవిధంగా మన కాలేజీ నుంచి శ్రీధర్ గారు వచ్చారు, వాసవి క్లబ్స్ నుంచి గల్లా కృష్ణ వచ్చింది, లాయర్స్ నుంచి మన వెంకటేశ్వరరావు వచ్చారు, మన సత్యబాబు గారు లారీ ఓనర్స్ వచ్చారు, అన్న శ్రీనివాస్ హౌసింగ్ పేదవాళ్ళకి హౌసింగ్ సొసైటీ చెప్పి లోన్ ఇస్తున్నారు, ఎల్లారావు గారు పట్టణ సైట్ నుంచి వచ్చారు. వీళ్ళందరితో కమిటీ చేద్దాం. వీళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉంటున్నాం. మేము ఇది కూడా చెప్తున్నాం. మళ్ళీ అజయ్ కుమార్ గారిని పిలుద్దాం. అన్న మీకు 2 ఎలక్షన్లు చేసినాం, మా కోసం ఈపీఎల్లో ప్రాధాన్యత ఇవ్వండి, అన్ని రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వండి, ఇచ్చేది మీ ఇష్టం, మన పేరు చెప్పం. అన్న మా కులానికి ఇవ్వాలంటే మనం మీ ఇష్టం తీసుకోండి, మాకు ఎవరికి ఇచ్చినా మావాడే. మురళికి ఆంజనేయస్వామికి ఇస్తావా, సతీశానికి ఇస్తావా, వాళ్ళు బాగా పనిచేస్తే ఇంకో చోట ఇస్తావా అనేది మీరు తెలుసుకోవాలి. మేము ఎవరి పేరు చెప్పము, మాకు 6 లక్షలు ఇవ్వాలి. సుదర్శనానికి ఇస్తావా అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మేము అన్నది అనేది ఏంటంటే మీ అందరికీ కోరేది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు స్పష్టమైన అభిప్రాయం చెప్పాలి. మన వయసులో అంటే గోడ మీద ఉండకూడదు. గాంధీ మనకి పుట్ట పెట్టుకున్నాం. గాంధీ ఎక్కడ స్వాతంత్ర పోరాటం చేసాడు, పొట్టి శ్రీరాములు గారు చేసినట్టు ఎవరు చేసినా మనం ధైర్యం అంటున్నాం అన్న. మీరు ఆలోచించండి, చాలా మంది చేసి విత్డ్రా చేశారు ఒక్కరోజుతో. ఇప్పుడు సైన్స్ పెరిగిన తర్వాత ఒక్కరోజు ఆయనకి నెహ్రూ కూడా ఫోన్ చేసిండట, 55 రోజులు చనిపోతారని తెలిసినా కూడా ఆయన నిరాదరణ చేసిన. అది గొప్పతనమా? వైశ్య జాతి ధైర్యానికి కన్నికా పరమేశ్వర తల్లి రాజును కోరుకుంటే ఎవరైనా సరే సరెండర్ అయ్యారు. కానీ ఆ రోజుల్లోనే నాకు అవసరం లేదు, మాకు మా జాతి ముఖ్యం, నా యొక్క జాతిలో పుట్టినందుకు నా యొక్క మొత్తం ఏదైతే 105 గోత్రాలటువంటి వాళ్ళు అగ్నిగుణం చేసి దేవత రూపాన్ని స్మరించినటువంటి గొప్ప తల్లికి మనం ధైర్యవంతులం. మీరు అనుకుంటున్నారు ఏ వ్యాపారమైనా సృష్టించగలరు, రిన్సప్ మంచిదంటే మీరు రిన్సప్ ని అట్లా ఎక్స్పోర్ట్ చేయగలరు. ఈ రాజకీయ నాయకుడు మంచోడు కాదంటే ఈ కిరాణా షాపులు అందరూ, బట్టల షాపులు అందరూ మనం తలుచుకుంటే ప్రతిదానికి వాడి మీద ఏ రాజకీయ నాయకుడు కింద పడే శక్తి 6 వయసు ఉంటుంది. మర్చిపోకండి. మీరు ధైర్యవంతులు, ఎవరు అధైర్యపడక్కల్లా. వ్యాపారం మనమేంటండి, అన్ని కులాలు చేస్తున్నాయి కదా. మన వ్యాపారం మనం చేస్తామా? బట్టల శాఖకి ఎల్లారావు గారు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారండి ఇతర కులాసులు? వాళ్ళు భయపడుతున్నారా? మనం ఎందుకు భయపడాలి? మనం అడిగేది ఏంటంటే, అయ్యా మేము కష్టపడుతున్నాం, మా కులానికి మా జాతికి మేము సపోర్ట్ చేయాలి. మేము మీకు 25,000 ఓట్లు ఉంటే మేము సపోర్ట్ చేసి ఓట్ బ్యాంక్ మేము చేస్తున్నాం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్ని రంగాల్లో అన్ని పదవుల్లో మీరు ఎన్ని చేసినా, మీ పార్టీలో పనిచేసినా మీకు నచ్చిన వ్యక్తులకి ఇవ్వడం చెప్పి మనం కోరదాం. అవసరమైతే రాజకీయాలకు అతీతం కూడా టెంపుల్స్ లాంటి అవసరమైతే ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు మాట్లాడి దీన్ని సపోర్ట్ చేయవలసిందిగా అందరూ ఉండి భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనం అందరం భోజనాలు చేసి ఇది చర్చించి ఒక తీర్మానం చేసి మళ్ళీ అజయ్ కుమార్ గారిని 10 రోజుల 15 రోజుల ఈ కమిటీ వెళ్ళి అందరం కూడా వెళ్ళి మనం నిర్ణయం తీసుకుని ఆయన అభిప్రాయం తీసుకుందాం, ఆయన సహకారం తీసుకుందాం, కేటీఆర్ని కలుస్తాం, కేసీఆర్ని కలుస్తాం. మీకు ఒక విషయం తెలియాలి, ఖమ్మం జిల్లా నుంచే కార్పొరేషన్కి మనమే సాధించాం. ఆ రోజు మీకు తెలుసు, ఖమ్మం నుంచి 50 కార్లు వేసిపోయినాం. ఖమ్మం ఆర్వీఎస్ మహాసభ వాళ్ళు 102 మందులు నిరాదరణ చేశారు. అది కేసీఆర్ దృష్టికి పోయి మేనిఫెస్టోలో పెట్టారు. తెలుగుదేశం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది, బీజేపీ పెట్టింది. అంతే. కారణం ఏంటి? ఇది డిమాండ్ చేసింది. మన వల్ల ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా కార్పొరేషన్ తీర్మానం చేశారు. కాబట్టి నేను ఎక్కువసేపు తీసుకోను. మీరందరూ స్థితివంతులు, జ్ఞానవంతులు, శక్తివంతులు. మీరందరూ కూడా దూరంగా ఉండొద్దు, రాజకీయాలు దూరంగా ఉండొద్దు, వ్యక్తిగత విషయాలు దూరంగా ఉండొద్దు. మీరు చాలా చదువుకున్న వ్యక్తులు. ఆ కొత్త పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు, మనకన్నా బాగా చదువుకున్నారు. తెలియగల్లో మీరందరూ ఇన్వాల్వ్ కావాలి. మీరే భవిష్యత్ తరంలో నాయకులు. కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు. మన కార్యకర్తలు పిలవాల, లేదా ఓటర్స్ పిలవాల, అందరూ లీడర్లు. మీరు ఎవ్వరూ వెనకాడద్దు. మీ యొక్క సహాయ సహకారాలతో, మీ యొక్క స్ఫూర్తితో మీ వెనకని పనిచేస్తామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ సోదరులు సోదరి మనందరికీ మన కన్నికా పరమేశ్వరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్యాంశాలు మన పెద్దలు ప్రసాద్ గారు, వెంకటేశ్వర గారు చెప్పారు. ఇక్కడ మన పేద ఆదివాసులు ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఖమ్మం నగరంలో పేద వయసులు దాదాపు 5,000 మంది ఓటర్స్ ఉంటే 10,000 మంది పేద వయసులు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం కూడా వచ్చిన వాళ్ళు లేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ స్వార్థాలతో ఉపయోగించుకుంటున్నారు.
వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వైద్యాలు కానివ్వండి. మరి మేము ఆ సంఘాలు ఈ సంఘాలు కొత్త సంఘాలను ఏర్పడుతున్నాయి ఎందువల్ల అంటున్నారు కాబట్టి పేద వయసులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిద్దామని కానివ్వండి, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇప్పిద్దామని కానివ్వండి, మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిద్దామని కానివ్వండి, వాళ్ళకి ఏ అవసరమైనా ముందుండి ఈ ఖమ్మం నగరంలో నడిసే వాళ్ళని పక్కకి నెట్టి వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎదగనీయకుండా ఎన్నోసార్లు అడ్డాలు పడుతూ ఇవాళ మీ అందరి సహకారంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ కన్నికాపరవశ దేవాలయం 2012 నుంచి 2014 వరకు నేను సెక్రటరీ చేశాను. నేను ఎన్నుకోబడిన సెక్రటరీ నేను ఇనామస్గా గదిలో కూర్చొని నేను సెక్రటరీ అయిన కాదు. ఆ రోజు గోల్డ్ కాంప్లెక్స్ లో షాపులు 8 షాపులు పైన 8 షాపులు ఉన్నాయి. తిరుమల వాటర్ ఎదురుగా 5 షాపులు ఉన్నాయి. ఇక్కడ గ్యాస్ గోడాము సుబ్బారావు అయ్యగారు వాటర్ ఉండేది. అప్పుడు అద్దెలు ఎంత వచ్చాయో తెలుసా అని 2012లో 6,000 నుంచి 8,000 రూపాయలు వచ్చాయి. అంటే ఇంత సెంటర్లో ఉండి కూడా అద్దెలు పెంచకుండా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. అద్దెలు పెంచితే మేము ఎక్కడికి అర్థమవుతాం, వాళ్ళు మా జోలికి రాకూడదు, మేము వాళ్ళ జోలికి పోవాలి. నేను 2012లో నేను సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అడ్డం తిరిగి ఆ 8,000 రూపాయలు 6,000 రూపాయలు ఉన్నది. ఆ రోజు అమ్మవారికి నైవేద్యాన్ని కానివ్వండి, గుమ్మసాల కానివ్వండి, కరెంటు బిల్లు కట్టడానికి కూడా ఇక్కడ వసతులు ఆర్సులు ఉంచుకోవడానికి కూడా ఇక్కడ గవర్నమెంట్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత 1,45,000 రూపాయలు అద్దెలు పెంచాను. ఒక్కొక్క షాపుకి 9,000 రూపాయలు లెక్క. అప్పుడు ఉన్న షాపులు 1,600 రూపాయలు ఒక్కొక్క షాపుకి. నేను వచ్చిన తర్వాత 9,000 రూపాయలు. వీళ్ళు ఈ పెద్దోళ్ళు అన్నోళ్ళు అందరూ కూడా ఆ షాపు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కొద్దిమూడు మధు అద్దెలు పెంచుతాడు, మీరు పెంచమాకండి, మా ద్వారా కావాలి పెంచడం అనేది మా ద్వారా జరగాలి, కొద్దిమూడు మధు పెంచితే పేరు ఆయనకు వస్తుంది అని అడ్డం తిరిగి నెల రోజులు దాన్ని ఎంత చికాలు చేశారు. అయినా నేను ఒక్కడిని కొంతమంది సహకరించారు. గుళ్ళో ప్రసాదం లాంటి వాళ్ళు, వెంకటసాగర్ లాంటి వాళ్ళు మేము ఉన్నాం అని సహకరించినప్పుడు నేను ఆ 12 షాపులకి తాళాలు వేయడానికి రాత్రిపూట తాళాలు తీసుకొని చేలు తీసుకొని పోయి అడ్డము తిరిగిన తెల్లారే మనుషులను వచ్చి అద్దెలు పెంచుకొని ఆ రోజు 100 సభ్యత్వాలు ఉంటే నేను 150 సభ్యత్వాలు చేశాను. ₹1,00,00,000 సంవత్సరంలో ఆదాయం తెచ్చి ఈ కళ్యాణ మండపం పక్కన ఫంక్షన్ హాల్ ఈ డెవలప్మెంట్ మొత్తం లీన్ చేసి అబ్బో మీరు వచ్చాను రేపు వాసవి ఘాట్లో ఏం జరిగిందో అది కూడా ఉంచుతాడు, హాస్టల్లో ఏం జరిగిందో అది కూడా తీస్తాడు అనేసి వైఎస్ హాస్టల్ వాసవి ఘాట్లో ఉన్న 9 లక్షల రూపాయలు కూడా ఆ రోజు తెప్పించి డెవలప్ చేశారు. మళ్ళా రెండోసారి నా కాడికి వచ్చేసరికి పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళంతా ఏకమై కొద్దిమూడు మధు అంటూ వస్తే మన ఎన్నో ఆక్రోషం అందరి ప్రజల్ని విలీనం చేస్తారు వైశ్య సోదరులందరినీ అనే ఉద్దేశంతో మళ్ళా నన్ను ఓడించారు. రెండోసారి నేను అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు అయినా మాకు పోటీ లేవు, మేమే ఇక్కడ మీకున్న 10 మందే ఈ గుడి కానీ బడి కానీ హాస్టల్ కానీ గ్రంథాలయం కానీ వాసవి గార్డెన్ కానీ మేమే శాసించాలి, కొద్దిమూడు మధు లాంటి వాళ్ళు ఇంకా మీలాంటి నాయకులు ఎవరు రాకూడదు అని వాళ్ళ చేతుల్లో కబంధాస్తాల్లో పెట్టుకొని 30 ఏళ్ల చరిత్ర, 30 ఏళ్ల నుంచి ఆదాయం అనేది హాస్టల్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, గార్డెన్లో ఎంత డబ్బులు ఉన్నాయి, గుడిలో ఎంత డబ్బులు ఉన్నాయి, గుడి డెవలప్ అంటున్నారు, లక్షల అప్పులు చేస్తున్నారు, లక్షల విరాళాలు ఇస్తున్నారు. అప్పులు చేయడం ఎందుకు, విరాళాలు ఇవ్వడం ఎందుకు? ఉన్న కమిటీ ఒక్కొక్కరు 1,000 రూపాయలు వేసుకొని విరాళాలు ఇవ్వచ్చు కదా, అప్పులు ఇచ్చి విరాళాలు ఇవ్వడం ఇది. ఇవన్నీ అడిగితే కోపాలు. కొద్దిమూడు మంది ఛాంబర్లో పోటీ చేస్తే వీడు గెలిస్తే రేపు ఛాంబర్ అంతా వాడే వస్తాడు. రావద్దు, గుడి పుట్టాలీలు, నైట్ పార్టీలు అన్ని ఇచ్చి వాడిచ్చే సంస్కరణ వచ్చిన మన దాంట్లో కూడా మిత్రులని నేను ఎందుకు చెప్తున్నంటే నియమ ఆర్యవేశాలను జిల్లా సెక్రటరీ చేశాను. ఎలక్షన్లో గెలిచి అప్పారావు గారి టైంలో ఎందుకు చెప్తున్నంటే నాలాంటి వాళ్ళు ముందుకు పోతుంటే తొక్కిన వాళ్ళు వీళ్ళంతా నన్ను తొక్కేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక లెవెల్లో పోయినండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అజయ్ గారికి శిష్యుడిగా పనిచేస్తున్నాను. అయినా సరే పార్టీల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనం ఏంటంటే నేను చెప్పేది కన్నికాపరవశ దేవాలయంలో 11,000 రూపాయలు నీళ్ళు పెడితే 25,000 రూపాయలు చేశారు. ఇప్పుడు అది కాదు జరగాల్సింది. కన్నికాపరవశ దేవాలయంలో సామాన్య ఆర్య వైశ్యులందరూ గుడికి వచ్చి గండం పెట్టుకొని పోవాలంటే 5,000 రూపాయలు సభ్యత్వం పెట్టాలి. ఇక్కడ 1,000 రూపాయలు పెట్టాలి. వాసవి గార్డెన్ ₹1,00,000 అంట. వాసవి గార్డెన్లో ₹1,00,000 ఏంటి అర్థం కావాలి. అక్కడ 5,000 రూపాయలు వాసవి గార్డెన్లో. అన్ని ప్రజలు ఆర్యవైశ్య సాధారణ
కొద్దో గొప్ప ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా సభ్యులు అవుతారు. లేడీస్ని కూడా చేర్చుకోవాలి, సోదరి మనం చేర్చుకోవాలి. యొక్క పేద వయసులో అన్నది అందరం కలిసి అలాంటి వాళ్ళకి ముందు మనం ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా పోతే పోలీస్ స్టేషన్ అయినా, ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఆర్టీఓ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, హాస్పిటల్స్ అయినా మన వంతు ముందు వాళ్ళకి సాయం చేయాలని నా కోరిక. నాలాంటి వాళ్ళకి ఇలాంటి పెద్ద మనుషులు మీరంతా ముందుంటే మేము వెనకుండి పనులు చేసుకుంటూ వస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చదువుకోవడానికి ఆర్యవైశ్య హాస్టల్ ఇచ్చారు. ఆ ఆర్యవైశ్య హాస్టల్ని అద్దెలకు ఇచ్చి ఆ అద్దెల్ని మీరు ఇంతవరకు ఎంజాయ్ చేశారు. కనీసం ఇప్పటివరకైనా కనీసం దాన్ని ముందుకు తీసుకొచ్చుకోండి. మీరే ప్రెసిడెంట్ ఉండండి. కానీ వర్కింగ్ లో మేము ఉంటాం. దానికి 5 లక్షల రూపాయలు ఖమ్మనగర్ ఆర్యవైశ్య సంఘం నుంచి మేము సేకరించి మేము నిధిని ఏర్పాటు చేసి మీద ఆర్యవైశ్య చెప్పని చెప్పి మేము చెప్పాం. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకునే వాళ్ళు 102 మందితో మేము ఎన్నిక అవ్వగానే వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం ఒకరోజు నిరాహార చేశాం. అలాగే మీకు అందరికీ విషయాలు తెలుసు, కానీ ఎవరు ముందుకు రారు. అంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి భయమో అప్లికేషను దేనివల్ల అనేది తెలియదు. కానీ చైతన్యం అనేది ఖమ్మంలో వచ్చింది, ఖమ్మం ఆర్యవైశ్యలో వచ్చిందని చెప్పి ఈ యొక్క సమయం మనకి తెలియజేస్తా ఉంది. మేము కానీ పులిపాటన్న కానీ మేము చేసినటువంటి కృషి మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మేము రాగానే నిరాహార దీక్ష చేసాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం తరఫున రేపు అన్నగారు చెప్పినట్టు ఇవన్నీ కూడా అందరికీ మెంబర్షిప్ కల్పించాలి. అవసరమైతే ఫ్రీ మెంబర్షిప్ కల్పించాలి. డబ్బులు కాదండి, ఫ్రీ మెంబర్షిప్ కల్పించండి. 100 లక్షల రూపాయలు తీసుకోండి, మీరు 100 రూపాయలు తీసుకోండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో సభ్యులే, అమ్మవారి కూడా సభ్యులే, వాసవి గార్డెన్ సభ్యులే. ఆర్యవైశ్యులు అనే వారికి ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ కల్పించండి. నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ నేర్పించండి. మీరుంటారో ఎవరుంటారో అమ్మవారు నిర్వహిస్తుంది. తర్వాత దయచేసి ఒకటే మనం కోరేది ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి న్యాయం జరగాలి. ఎవరిని కూడా ఇందులో కించపరచట్లేదు, ఎవరిని ఉద్దేశించట్లేదు. ఇప్పటి వరకు మీరు చేశారు, సరిపోతుంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి ఎన్నికైన వాళ్ళు మళ్ళీ ఎన్నిక కావడానికి వీల్లేదు. కొత్త వాళ్ళు రావాలి. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరూపించండి. మేము ఖమ్మనగర్ ఆర్యవైశ్య సంఘం నుంచి జేఏసీకి ప్రతి ఒక్క మీరు చేసే అడుగులో మేము సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మనం కింద కొందరు ప్రతి ఒక్కరిని అవమానించడం, ప్రతి ఒక్కరిని ఎవరన్నా అడిగిన వాడిని బ్లాక్ మెయిలింగ్ చేయడం, ఇవన్నీ పోయినాయండి. ఇంకా దాన్ని స్వస్తి చెప్పాల్సిందే. ఇక్కడి నుంచి ఇదన్నీ కూడా మన ఆర్యవైశ్యులది, మన ప్రజలది. ప్రతి ఒక్కరు దీంట్లో అనుభవించవచ్చు. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని చేశారు. కానీ ఒక బీద ఆర్యవైశ్యులు పెళ్లి చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి ఇంతవరకు కూడా ఉచితంగా ఒక్క కళ్యాణ మండపం ఎందుకండి? నిరుపేదమైనటువంటి ఈ యొక్క ఆస్తులు ఏ ఒక్క వైశ్య విద్యార్థిని చదివించారా? పేరుకు మాత్రం రాజకీయాల్లో ఇది చేసుకోవడానికి పదవులు కావాలి, కానీ సహాయానికి మాత్రం అక్కర్లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి. మేము మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పి సీట్ వచ్చింది. డబ్బులు 2 లక్షల రూపాయలు కావాలి. ఆమెకి లేదు. అమ్మాయి ఆర్యవైశ్య సంఘానికి పెట్టింది, లెటర్ పెట్టింది. వెంటనే మేము 98,000 రూపాయలు కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి అందివ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఫీజు కట్టించాం, యూనివర్సిటీ పేరు మీద డీడీ తీపిచ్చాం. వాస్తవానికి చేయాలనే మనసు ఉంటుంది, కానీ చేయాలంటే వనరుడు కావాలి. మనం కార్పొరేషన్ అంటున్నాం, కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్ వస్తే దేశానికి మనకి అందరికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న వనరులు ఉపయోగిస్తే కార్పొరేషన్తో కూడా మనకి అవసరం లేదండి. ఇక్కడ ఉన్న వనరుల్ని, ముందు ఉన్నటువంటి ఫండ్ని ఒకసారి 30 లక్షలు చెప్తారు వైశాస్త్ర ఫండ్, మొన్నటి 75 లక్షలు చెప్తారు. ఈ 75 లక్షల రూపాయల ఫండ్ చెప్పబట్టి 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. మరి దాని మీద వచ్చే వడ్డీ ఏమైంది? దాన్ని అడిగేవారు ఎవరు? దాని లెక్కలు ఏమైనాయి? ఇంతవరకు కూడా అడిగేటువంటి వ్యక్తి కానీ వ్యవస్థ కానీ లేదు. ఇవాళ మన పులిపాటి అన్నా, కొత్త వెంకటేశ్వర అన్నా, తర్వాత మిగతా సంఘాలందరూ కూడా లోపల బాధ ఉంది, ఆక్రమణ ఉంది. మనంపై ఎక్కడో అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? మనకున్నటువంటి ఈ యొక్క వనరులను ఉపయోగించుకొని దీని ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే క్వశ్చనింగ్ చేయాలి. అప్పుడు మాత్రం న్యాయం జరుగుద్ది. ఎవరు కూడా భయపడకండి, చేయకండి. మన పులిపాటలు ఉన్నారు, మన మంత్రులు కూడా హామీ ఇచ్చారు. కంపల్సరీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పి త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రావాలి. జై వాసవి. ఉండాలి, పదవులు రావాలి. ఏదైనా సరే రాజకీయంగానే మనం పదవులు పొందితేనే సమాజంలో ఏదైనా సాధించగలుగుతామని ఒక చైతన్యం కోసం మొట్టమొదటిసారిగా నేను చేసిన కార్యక్రమం మన 43వ డివిజన్లో ఉన్న ఒక పార్కుకి అంతవరకు కూడా వేరే వేరే పేర్లు ఉండేది. అయితే దాన్ని ఎవరైనా కావచ్చు ఉన్న పార్కుల్లో
ఫారూక్ గారు నామకరణం చేసి పెట్టాం. ఎందుకంటే ఇది నామకరణ కోసం చేసింది ఒక సమాజ చైతన్యంలో ఆయన ఒక ఆర్యవయసుడు. ఎవరు బిర్లా కృష్ణ గారు ఎవరంటే ఒక ఆర్యవయసుడు అంటారు కాబట్టి చెప్పుకోవడానికి చేశాం. దాంట్లో ఎవరిదైతే ఏమీ లేదు. తర్వాత అదేవిధంగా మరి ఆర్యవయసు కార్పొరేషన్ కావాలని కూడా 102 మందితోటి మొట్టమొదటిసారిగా సగౌరవంగా చెప్తున్న విషయాలు అర్థం కావాలి, తెలుసుకోవాలి. ఏ ఒక్కడి కోసం కాదు, ఒక చైతన్యం తీసుకురావడానికి కోసమని నేను ఈ కార్యక్రమాలు చెప్పా. నేను ఎవరి సలహాలు పాటించలేదు, సూచనలు పాటించలేదు. నాకున్న అవగాహనతోటి నేను ఈ కార్యక్రమాలు చేశా. అప్పుడు కూడా మన కొంచెమల మృత్యుంజయ గారు నేను ముందుండి అప్పుడు ఓసీ గారు ఖమ్మం వచ్చారు. వారి చేత పాంప్లెట్ లాంచ్ చేసి ప్రతాపం నరసింహారావు గారిని కన్సల్ట్ అయ్యి నగర ఆర్యవైశ్య మహాసభ యొక్క సహాయ సహకారంతో 102 మంది ముందు నెంబర్ పెట్టి నిరాహార దీక్ష అంటే ఏదో 5 మంది 10 మందితో చేసేది కాదు. 102 మందితోటని పాంప్లెట్లో డైరెక్ట్గా పెట్టి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నిరాహార దీక్ష చేసి తర్వాత మరి మన పులిపాటి గారు కొత్త గారి ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్ పోయి మేనిఫెస్టో చైర్మన్ శ్రీ కేశవరావు గారికి మిగతా వారికి కూడా మేనిఫెస్టో చేర్పించే విధంగా కూడా కృషి చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఎలక్షన్ ముందు కూడా ప్రకటింపజేసి మేనిఫెస్టోలో పెట్టించి తెలిసిన తర్వాత కూడా మేనిఫెస్టోలో అమలు చేస్తున్నామని చెప్పేసి విధంగా కూడా చేశాం. ఎందుకంటే ఒక జిల్లా వ్యాప్తంగా మరి మన మహాసభకు కార్యక్రమాలు నిర్వహించుకోవడం మాకంటూ సమస్య ప్రత్యేకంగా ఏం లేదు, కానీ మాకంటూ ఒక భరోసా, ఒక నాయకుడు, ఒక అండదండగా ఇచ్చేయడం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు దాదాపు 20 సంవత్సరాల నీతి ప్రసాద్ గారు అందించుకునే సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతి మీటింగ్లో, ప్రతి వయసు సంఘ మీటింగ్లో ఏమైంది, గుడి ఏమైందండి, కళ్యాణం ఏమైందండి, ఆ వార్డు ఏమైందండి అని సమస్య తేవడం మాకున్న మెయిన్ ఎయిమ్స్కి అది అడ్డం వచ్చి సమస్య పరిష్కారం చేయలేమని ఆలోచనతో పక్క పెట్టడం జరిగింది. పట్టుకోలేక ప్రతిసారి పడితే వస్తుంటే ఒక 10 మంది కలిసి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, మాకు మీకు సంబంధం లేదు, ఇది జిల్లా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించింది కాదు. కొన్ని లోకల్ అంటే లోకల్ మాకు సంబంధం లేదు, అప్పుడు ఇప్పుడు కమిటీ వేసుకున్నాడు మా నిర్మాణంలో వచ్చేటట్టుగా ఆ కమిటీ పరిపాలన చేస్తున్నాయని అన్నారు. మన వల్ల కాదు, దాంట్లో నేను పుట్టు రాయితీ ఏటు రాయితీ మనకి జిల్లా సంఘం చూసుకున్నాడు అనుకుంటే ఇక డబ్బులున్న సంఘాలు వాళ్ళు ఎట్లా ఉంటారు, డబ్బులు లేని సంఘాలు అన్నారు. చివరికి ఒక మాట కూడా అన్నారు మమ్మల్ని, డబ్బులు లేని సంఘాలకు అధ్యక్షులు ఎవరంటే బయట వాళ్ళు, డబ్బులున్న సంఘాలకు అధ్యక్షులు మేమే. అలా నాకేం బాధనిపించలే, నాకేం బాధనిపించలే. ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఎందుకు బాధపడాలా. కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకు. మామూలుగా ఒక పూట అన్నం తినాలి, 4 పూటలు అన్నం తినట్టు నాకైతే. ఎందుకంటే పిల్లిని గదిలో 4 పూటల మధ్యలో బంధిస్తే అది పులికి పిల్లికి 2 చాలా సంబంధాలు ఉన్నాయి. అది పెద్దదై మీసాలు కూడా ఇక్కడ పరుచుకొని మీదకి వచ్చిందని ఇక్కడ వచ్చే పరిస్థితికి వచ్చింది. నిజంగా చాలా గొప్ప విశేషం. అది ఇప్పటికైనా కమిటీ వేసి వీళ్ళందరూ కూడా డబ్బులందరూ కూడా అందరూ ఇట్లా ఉన్నారు, బాధితులందరూ కూడా వేల మంది ఉన్నారు. ఇందాక ముందుగా చెప్పారు 25,000 మంది ఖమ్మంలో లోకల్లో ఊరుకుంటే 10,000 మంది లేనివాడు ఉన్నారు. కాదు 20,000 మంది లేనివాడు ఉన్నారు. 5,000 మందే కాస్త ఉన్నతంగా అధికంగా ఉన్నారు. అంటే ఇక్కడ మామూలుగా ఎవరు తినేవాళ్ళు లేనివాడు కాదు. చెప్పలేక, బయటికి బాధ చెప్పలేక, కూలి పని చేయలేక, కింద ఇడ్లీ పెట్టి అమ్ముకోలేక, పైకి పోయి వాళ్ళతో ఉండలేక మధ్యతరగతి కుటుంబాలు కూడా లేని వాళ్ళే. అది గమనించాలి మనం. ఈ కమిటీ చేసి మీ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని ఇంకా మరి 30 జెండా లెక్క ఎగిరి ఖమ్మంలో ప్రతి వాడికి కూడా వయసు సంఘం తరఫున సహాయం అందుతుందనే నమ్మకం కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ చేయించుకోవాలి. ఇంకొకటి మరి మర్చిపోయారు అసలు విషయం. ఖమ్మం నడిగొడ్డులో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఎదురుగా నేను రవి గారు పోరాటం చేసిన 2 ఎకరాల స్థలం ఉంది అక్కడ. అది వాళ్ళ దాదాపు 10 కోట్లు చేస్తుంది. ఎక్కడ లేని విధంగా ఖమ్మంలో వయసులకు ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా అది ఎవరికి తెలియకుండా ఉన్నాయి.
ఎక్కడ లేని విధంగా అది ఎవరికి తెలియకుండా ఉన్నాయి. ఎక్కడ లేని విధ ఆస్తులన్నీ ఇక్కడ గ్రామంలో ఉన్నాయి. ఎక్కడ లేని ఆస్తులు మీరు అక్కడ గమనించండి. ఏ సంఘం లేని ఆస్తులు మన సంఘానికి ఉన్నాయి, కానీ ఎవరికీ తెలియట్లేదు. ఏ సంఘం గట్టిగా ఉన్నాయి. మన వయసు సంఘం చాలా గట్టిగా ఉంది. రాష్ట్ర కమిటీ నుంచి కూడా గ్రామంలో మన సంఘం ఏది ఉందంటే బందే. కానీ అక్కడి నుంచి ఇక్కడ నాకు డబ్బులు లేవు. కానీ అది ఎప్పుడు మన ముత్తాతల కింద ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ విధాన స్వభావంతో ఒక్కొక్క 4 ఎకరాలు 5 ఎకరాలు టౌన్లో 1000 ఎకరాలు 2 ఎకరాలు అట్లా ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు అట్లే పట్టుకొని మనం అట్లే పరిపాలన చేస్తాం. అది ఇప్పుడు బయటికి తిట్టడానికి అవకాశం వచ్చింది. అది ఇప్పటికైనా ఎప్పుడు ఎంత బెలూనైనా సరే అది ఇప్పటికప్పుడు పగులుంది. అది పగిలింది. ఇప్పుడు నాకైతే నమ్మకం ఉంది, మీ అందరికీ మంచి రోజులు వచ్చినాయి. మీరందరూ పోరాటం చేసే యువకులు, చాలా అవసరాలు మీకు ఉన్నాయి. మీ అవసరాలు తీర్చే విధానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆవేశాన్ని తప్పు కానీ చాలామంది పెద్దవాళ్ళు ఆవేశపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆవేశం అవసరమే. ఆవేశం అవసరం లేదు. చాలామంది నిదానమే ప్రధానమంటారు, కానీ కొన్ని చోట్ల అవసరం అది. కానీ ఇప్పుడు మాత్రం ఆవేశం చాలా అవసరం. ఎవరు శత్రు కాదు. ఇది సంపాదించుకునే అవకాశం మనంతా ఎవరికి సొంతానికి ఇవ్వద్దు. ఎవరికి సొంతానికి ఇవ్వద్దు. అది ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడాలి. లేని వాళ్ళకి కానీ ఇప్పుడు దేనికైనా సరే దేనికైనా సరే వయసులో అందరం కూడా సభ్యులుగా ఉండే విధంగా చేసే పని ఎవరైనా ప్రశంసిస్తారు. మరి ఈ అవకాశాన్ని మనం ఎప్పుడే మనం ఎప్పుడు ఇబ్బంది లేకుండా నా అవకాశం మన ముందు ఏదైనా కార్యక్రమం ఉంటే చెప్పండి, చేస్తాం. మరి ముందుగా ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన చేయండి, టీడీపీ పరిపాలన చేయండి, టీఎస్పీ పరిపాలన చేయండి, ముఖ్యమంత్రిగా సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళందరి జీతాల మొత్తం తీసుకొని వెనకనే ఉంటారు. అవపడరు. పిక్చర్లోకి వచ్చేది వాళ్ళ జీతాలు కూడా అనుకుంటారు. కానీ ఆ సలహాలు వచ్చేది మనమే. మీ అందరూ ముఖ్యమంత్రి కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఏ ప్రెసిడెంట్ అయినా సరే, ఏ మంత్రి అయినా సరే ఆయన వెనక సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సలహాలో నలుగురు దగ్గర నుంచి ఏది మెరుగుంటుందా ఏది మెరుగుంటుందా తీసుకొని ఆచరణ పెట్టగలిగిన కెపాసిటీ ఉంటుంది. కానీ ఆ సలహాలు ఇచ్చేవాళ్ళందరూ ఇది మేమే తొక్కబడుతున్నాం ఏమో అనుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఖమ్మంలోనే మీరందరూ తొక్కబడుతున్నారని ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది. మీరందరూ ఇలా ఏకతాటిపైకి రావడం, మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం, మీ అందరితో మేము కూడా కథం తొక్కడానికి రెడీగా ఉన్నాం. ప్రతి మా మండలమే కాదండి, ప్రతి మండలం నుంచి రావడానికి యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. మనం ఖమ్మం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉండి 25,000 మంది మనకు ఓటర్లు ఉన్నారంటే మినిమం మన పేదలకు ఒక 1000 ఇళ్ళైనా మనం ఇప్పించుకోలేని స్థాయికి మనం దిగజారిపోయి ఉన్నాము అంటే మనలో మనం తన్నుకోబట్టే. కాబట్టి మనందరం యూనిట్గా ఉండి ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏది ఎలా ఉన్నా మన సంఘాలన్నీ ఒక యూనిట్గా ఉండి మనకి కొట్టిన వాడు లేడు, మన దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదు, మనం అందరం పెట్టగలుగుతాం, చేయగలుగుతాం, చూపించగలుగుతాం. కానీ ఒకడు ఎక్కుతుందంటే నలుగురు కిందికి లాగడం వల్ల మనం ఎదగలేకపోతున్నాం. కాబట్టి ఎప్పుడు పెద్దలు మీరు కూడా ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని కింది స్థాయి పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మమ్మల్ని స్టేజీలు ఎక్కించి మీరు చప్పట్లు కొడితే మేము మీకన్నా హుషారుగా పనిచేయడానికి, ప్రతి అడుగు ముందుకు వేయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ 70 సంవత్సరాలు ఏ పదవి అంటుంది, మీరు కూడా మూలుగుతూ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పోస్టులు పట్టుకొని ఆడుతున్నారు. అలా కాకుండా యువకులకి ముందుగా మీరు ప్రోత్సహించి, మీరు ఒక పదవులు ఇచ్చి, మీరు ఇది చెయ్యండి అని సలహాలు ఇస్తే మీరు ఒకటి చేయమంటే 10 చేయడానికి చాలా మంది యువకులు ముందున్నారు. కాబట్టి దయచేసి యువకులకి ఛాన్స్ ఇచ్చి మీరు మీ గౌరవాన్ని తగ్గించుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్ర స్థాయిలో కాదండి, దేశ స్థాయిలో మేము పోవడానికి రెడీగా ఉన్నాం. చాలా బాధాకరంగా ఉంది. ఖమ్మంలో చాలా ఆస్తులు ఉన్నాయండి. ఈ ఆస్తుల్ని వెలుగు తీయాలంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఈరోజు పులిపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, కొత్త వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఎంతో సహృదయంతో నిరుపేద ఆర్యవేశం కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. కనుక వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ వెనకకి తగ్గకుండా ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. సిద్ధంశెట్టి శ్రీకాంత్. యాక్చువల్గా మాకు రేపు యువకులు
ఆ అరేంజ్మెంట్స్లోనే ఉన్నాము. ప్రసాదంలో ఫోన్ చేసి రమ్మంటే రావడం జరిగింది. ముఖ్యంగా రావటానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అంటే, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో నాకు పదవి ఇవ్వడం లేకపోతే ఏదో అధికారం ఇవ్వడం కాకుండా ఆర్యవేశ నిరుపేదల గురించి వారిని ఏ విధంగా వాళ్ళ ఉన్నతిని ఏ విధంగా కాంక్షించాలని ఒక సహృదయంతో వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి చాలాసార్లు మీటింగ్లలో విన్నాం. మేము జనరల్గా ఈ మీటింగ్కి వచ్చేది చాలా తక్కువ, మాకు కుదరదు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, ఈ హాస్టల్స్ ఆర్యవైశ్యులతో ఒక హాస్టల్ ఉన్న సంగతి చాలా మంది తెలవకపోవచ్చు, కానీ దాంట్లో ప్రత్యక్షంగా ఉన్నవాడిని నేను, హాస్టల్లో ఉన్నవాడిని నేను దాదాపు 84 to 87 వరకు నేను హాస్టల్లో ఉన్నాను. 84 to 87 మధ్యలో దాదాపు. ఆ తర్వాత హాస్టల్ మీద నాకు అడిగితాను దాదాపు 6 సంవత్సరాలు. అప్పుడు దాదాపు అక్కడ 10 ఊళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ప్లేస్ ఎక్కడో చాలా మంది తెలవకపోవచ్చు అనమాట. ఎస్పీ క్వార్టర్స్ దగ్గర కూడా ఉండేది హాస్టల్. అది చాలా పెద్ద ప్లేస్, కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు. అది ఇప్పటికీ 10 రోజులు ఉన్నాయి అందులో. దాన్ని కొంచెం మోడిఫై చేసుకున్నా లేకపోతే దాన్ని ఇంకా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అప్పట్లోనే పెద్దలు వి అంటే వి ఫర్ వైశాఖ్, వి ఫర్ విజన్. మన పెద్దలందరూ కూడా చాలా విజన్ తోటి ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, ఏ టెంపుల్స్ దగ్గరికి పోయినా కూడా, ఈవెన్ హైదరాబాద్ పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా మనకు ఆచరణ బ్రహ్మాండమైన వైశాఖం ఉంది. ఆ తర్వాత మనకి హైదరాబాద్ లో బ్రహ్మాండమైన హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే వసతి గృహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంతో విజన్తో చేసిన హాస్పిటల్స్ ఇవన్నీ ఎంతో విజన్ చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అలాంటి హాస్టల్స్ కానీ, లైబ్రరీ గురించి కానీ, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ మాట్లాడేందుకు మాత్రం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మేము మా కాలేజీలో, మా స్కూల్లో మేము చూస్తున్నామండి, మా దగ్గర చేయడం దాదాపు ఆల్మోస్ట్ 80 to 90% స్టూడెంట్స్ అందరూ కూడా మన వైశాఖలో మెరిటోరీ స్టూడెంట్స్. మా కాలేజీకి ఇప్పుడు వచ్చిన ప్రతి సంవత్సరం ర్యాంకర్స్లో కూడా గత 10 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 5-6 సంవత్సరాల్లో స్టేట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా వైశాఖే. అంటే అంత డెడికేటివ్, మన కమిట్మెంట్తో చేసే వ్యక్తులు మనందరూ కూడా, మన క్యాస్ట్ వ్యక్తులు కూడా ఒక దాన్ని ఒప్పుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా అది ఏ ఫీల్డ్, ఒక స్టూడెంట్ కొనియండి, మేనేజ్మెంట్ కొనియండి, ఒక బిజినెస్ చేయండి, ఒక పొలిటికల్ కొనియండి, ఒక కమిట్మెంట్తో చేసే వ్యక్తులు మనందరం కూడా. అలాంటి వ్యక్తులకి నిజంగా నిరుపేదలు ఉంటే మాత్రం హెల్ప్ చేయడం చాలా విషయం. కాబట్టి చాలా పల్లెటూరు మా నిజంగా ఖమ్మానికి మీరు వచ్చినప్పుడు మా చాలా పల్లెటూరు అమ్మవారి ఏం తెలదు. ఆ రోజు నిజంగా మాకు చాలా ఉపయోగపడుతుంది వైశాఖులు. ఈరోజు గర్వంగా చెప్తారు, ఆ వైశాఖులు మేము ఉండి అక్కడ డెవలప్ చేసి మాకు చాలా ఉపయోగపడేది. అలాగే మేము వైశాఖే కాదు, దాదాపు ఆ 10 రోజుల్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇలా ఖమ్మంలో చాలా మంది ప్రభుత్వం ఆ వైశాఖులు ఉన్నారు కదా, పొలిటికల్ కాబట్టి చాలా మంది. ఎందుకంటే ఆ రిలేషన్స్ కూడా మాకు డెవలప్ అనేది, ఆ వైశాఖ రిలేషన్స్ ఈ రోజు కూడా మాకు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. అంటే వైశాఖ నాన్ వైశాఖులు ఉండే వాళ్ళందరూ అప్పట్లో. ఇక మీకు ఇప్పుడు శివశెట్టి ఏర్పడతామని మీకు చాలా మంది తెలిసే ఉంటారు. ఆ పక్కన ఆ రోజు నుంచి మా వైశాఖలో ఉన్నారు. వైశాఖ కాకపోయినా కూడా అంత ఆ రిలేషన్స్ చాలా మంది అట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఉపయోగపడుతున్నాయి. అలాంటి రిలేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇది ఖచ్చితంగా వైశాఖ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ఇవి ముందుకు తీసుకెళ్లాలని, దాంట్లో నిర్మించడానికి కావచ్చు, తర్వాత ఆ కార్యక్రమానికి దాన్ని దిగ్విజయం చేయడానికి, ఎందుకంటే హాస్టల్ కండక్ట్ చేసి హాస్టల్ నిర్వహిస్తే ఆ తర్వాత ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ సలహాలు, సూచనలు కానీ, లేకపోతే దాన్ని బిల్డప్ చేయడంలో కానీ ఖచ్చితంగా నేను కూడా నా పాత్రగా ముందుంటానని, ఆ సహాయ సహకారాలు. టెక్నాలజీ చాలా పెరిగింది. చాలా మంది విద్యార్థులకు మనం ఒక హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి భోజనం పెట్టడమే కాదండి, ఎక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఇప్పించే టెక్నాలజీ పెరిగింది. ఎంతో మంది నిరుపేదలను మనం ఒక హాస్టల్ ద్వారా చేసి చాలా మంది డాక్టర్లు తయారు చేయొచ్చు, ఐఐటీస్ తయారు చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసులు చేయొచ్చు, ల్యాబ్స్ చేయొచ్చు. చాలా మంది అడ్వర్టైజ్ ఒక ఉన్నత స్థితికి మన నిరుపేదలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారి రిజల్ట్స్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. కనీసం ఈసారి నా పెద్దలు పిల్లవాడిగానే కొత్తగా మమ్మల్ని గుర్తించి అందరికంటే ముందు
పిలిపించి మర్యాదగా కూర్చోబెట్టినందుకు వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాం. తర్వాత మేము పరిచయం చేసుకున్న మా ప్రెసిడెంట్, మా వాసవి ప్రెసిడెంట్ దుర్గా రామచంద్రమూర్తి వార్తాపత్రికగా పనిచేస్తారు. తర్వాత మా సెక్రటరీ మంగవీటి పవన్ కుమార్ నేలకొండపల్లి ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తాడు. తర్వాత మా గౌరవ అధ్యక్షుడు కొమ్మూరి భద్రయ్య గారు ఒక 25 సంవత్సరాల దీంట్లో ఉన్నారు. తర్వాత యువకులు ఉమేష్, భాను, ఇట్లా 15 మంది వయసు జర్నలిస్టులు ఉన్నారండి ఖమ్మంలో. ఎందుకంటే ఇంతమంది మళ్ళీ అవకాశం రాదు కాబట్టి చెప్తున్నారు. తర్వాత ఈరోజు ఇక్కడ అటెండ్ అయిన దానికి ఏంటంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్స్ గురించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏం జరిగిందో జరిగింది. ఇందులో మీ పాత్ర 90% అది బహిరంగంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అలాంటి మీరే చెప్తున్నారు కలుపు మొక్కలు పెసుకు మొక్కలు అని. అలాంటి మొక్కలకి మీరు ఇన్నాళ్ళు మీరెందుకు నీళ్ళు పోసారు, మీరెందుకు పెంచారు మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ సరే, ఈనాటికైనా కూడా మీరంతా రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యి మా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు అందరినీ గౌరవించి ఆదివాసీ సమస్యల మీద మాట్లాడదాం, పోరాటం చేద్దామని ముందుకు వచ్చారు. మాకు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాకు కొత్తగా మాకు వాళ్ళ అవసరం లేదు. ఈ రోజు కూడా వాసవి జర్నలిస్ట్ 2014లో ప్రారంభం అయినా కూడా ఈ రోజు వరకు కూడా మేము ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ మా సమావేశాలు మా వయసు పెద్దలే పిలుచుకుంటాం. ఏది జరిగినా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా ₹1 కూడా మేము వసూలు చేయలేదు. అది బహిరంగంగా ధైర్యంగా చెప్పి, ఎందుకంటే అమ్మవారి పేరు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. మా ఫోటో కూడా పేదలకు పెద్దలకు మధ్య వారిదే మా వాసవి జర్నలిస్ట్ కాబట్టి ఇక్కడ నుంచైనా మీరైనా ఏంటంటే ఇవాళ చెప్పడం కాదు, అందరూ చెప్తారు పైకి రాగానే అందరికి పూర్వం వస్తే నాకు కూడా వస్తుంది. కానీ ఒక 72 గంటల తర్వాత అప్పుడు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదే మాట మనం ఏ మాట ఈరోజు మాట్లాడుతున్నామో అదే మాట కనుక ఉంటే అది ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. అలానే మీరు చేసే ప్రతి కార్యక్రమాలు కనుక మా వంతు సహాయ సహకారం ఉంటాం. అలానే ఎప్పుడు గుర్తించాలంటే ప్రతిసారి ప్రతి ప్రోగ్రాం కూడా మమ్మల్ని గుర్తించుకోండి. ఎందుకంటే థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా మాట్లాడాలి కానీ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చూసుకుంటా అన్న. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ప్రసాద్ బాబాయ్ గారు 30 మెంబర్స్తోనేనమ్మా మీటింగ్ 1 అవర్లో కంప్లీట్ చేసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాక ఇంతమందిని చూసిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించటం మనకు ఎంతో సమయం పట్టదని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్లోను పేద విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీస్లోను మరి అంతేకాకుండా ఫుడ్ మిషన్స్లోను వాళ్ళకి ఇంకా మహిళలకు కావాల్సిన అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా మనకి ఆర్యవైశ్య కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి మన మహిళలకు కూడా ఆర్యవైశ్య యూత్ మహిళలకు ఇందులో ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా బాబాయ్ గారికి కొత్త వెంకటేశ్వర గారిని కోరుకోవడం జరుగుతుంది. తీసుకొని మాట్లాడుతున్నారు, అన్నీ చెప్పారు కాబట్టి అన్నీ మనం చెప్పలేము. అందరూ మాటల్లో చెప్పేది నేను అమ్మవారి ఆశయంతో ఒక మహిళగా ఉండి గెల్లా కేశవరావు గారి తాత మనవరాలుగా గెల్లి రాజకీయ నాయకుల నుంచి ఇంట్లోంచి వచ్చిందో ఏమో కానీ మా మామయ్య గారు నన్ను దీంట్లో నువ్వు ప్రతి ఇంట్లో గెల్లా వాళ్ళు ఉన్నావు. ఇవాళ అమ్మవారి గుడికైనా సరే గెల్లా కేశవరావు తాతయ్య గారు ఎంత చేసిందో అందరికీ తెలుసు. నేను కోడలుగా వచ్చిన తర్వాత కూడా కేశవరావు తాతయ్య గారు రాయపూడి అంకుల వాళ్ళు మెట్ల దగ్గర కూర్చొని తెల్లారి
ఏం మాట్లాడుతున్నాను అవతార కంట్రోల్ అయిపోతున్నాను నాకు భయంగా ఉంది. అయితే ఇక్కడ వాస్తవాలు చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఖమ్మంలో ఒకప్పుడు పాత తరం వాళ్ళు, పూర్వులు స్థాపించిన వాళ్ళు, పుట్టలు అందరూ కాలం చేశారు. తర్వాత ఖమ్మానికి ఇటీవల 20 ఏళ్లలో వలస వచ్చిన కుటుంబాలు, వయసు కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా గత చరిత్రలు తెలియదు. కాకపోయినా కూడా గత చరిత్రలు తెలియకపోయినా వయసకులాభిమానంతో మనం ముందు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ పెద్దలు పూర్వులు వైశాఖలని గంగాపురం మెసేజ్ దేవస్థానానికి ఫౌండర్ మేము ఒక రకంగా చెప్పాలి. వైశాఖాలు కూడా అంటే మేము ఒకళ్ళం కాదు. ఆ టైంలో ఉన్న శివం వాళ్ళైతే, రాయపూర్ వాళ్ళైతే, సుగ్గల వాళ్ళు, కొన్ని కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఏదైతే ఉన్నారో అదే టీం ప్రకారంగా 7 కుటుంబాలు ప్రతి విషయంలో ఆదర్శంగా ఆశయంతో పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంకో రకంగా విమర్శలోకి వెళ్ళిపోవద్దు. అయితే ఆ సంస్థలు నడిపిన వాళ్ళు, స్థాపించిన వాళ్ళు ఇటీవల కాలంలో లేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సంస్థలు ఏంటి, అట్లా పునాదులు ఏంటి అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయిన తర్వాత, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మేము అని ముందుకు వస్తున్నారు అందరూ కావచ్చు. అయితే ప్రతి సంస్థ కూడా, ప్రతి వ్యవస్థ కూడా ఒక బైలా అనేది, ఒక పద్ధతి ప్రకారంగా అనేది, ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీలో వీళ్ళు కొంతమందిని డెవలప్మెంట్ కోసం ఎక్కువ అమౌంట్లు తీసుకొని ఆ మెంబర్షిప్లు ఇవ్వడం కానీ అవన్నీ జరిగినాయి. అవన్నీ నాకు వాస్తవాలు అయితే సరే ప్రతి కుటుంబానికి ఉండాలి అనేది అయితే అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ సంస్థ నడవాలి అంటే ఆర్థిక సహాయం కావాలి, వనరులు కావాలి. ఒకప్పుడు ఇదే దేవస్థానానికి తిరుపతి నైవేద్యాలకు కూడా లేని పరిస్థితులలో ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం. దాంట్లో కొద్దిగా వేరే రకంగా చెప్పుకొని చేసుకొని ఆస్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని ధూపదీప నైవేద్యాలతో మొట్టమొదటిగా కార్యక్రమాలు చేసుకుంటూ గుడి అభివృద్ధిలో భాగంగా చాలా చేసామని ఇప్పుడు చెప్పేది కాదు. సరే వయసుగా మనకి కావాల్సింది ఏంటంటే రాజకీయ పరమైన మనం ఎంత ఇచ్చినా వృత్తపత్తిగా చేస్తాం. కానీ రాజకీయ పరంగా, ఆర్థికంగా ఆదుకోవాలి, చేయాలంటే ప్రభుత్వమే చేయాలి. విద్యకి కానీ, వైద్యానికి కానీ, రిజర్వేషన్లు కల్పించడానికి కానీ, ఆర్థిక సహాయం ఉన్నత ఇందాక చెప్పారు పెద్దలు, అమెరికా వెళ్ళాలంటే ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ప్రభుత్వ పరంగా మనకు కావాల్సిన వాటికి మనం ఏ ప్రభుత్వం ఉన్నదా అన్నది నాన్ పొలిటికల్. మనం ఏంటంటే న్యూట్రల్గా ఉంటాము. మేము ఏ ప్రభుత్వాన్ని మీరు ఎలా అడుగుతారో, ఎలా సాధిస్తారో, కానీ ప్రభుత్వ పరంగా మన వయసు కులానికి, వయసులకి, మెరిట్ ఉన్న వాళ్ళకి విద్యాపరంగా కానీ, ఏదైనా ఆర్థికంగా కానీ, రోగానికి కానీ, దేనికైనా కూడా ప్రభుత్వ పరంగా మీరు కృషి చేయండి. దాన్ని ఎలా అంటే ఏ ఒక్క పేద వయసుకి ఉపయోగపడలేదు. దయచేసి ఇక ముందైనా వాళ్ళ ఆస్తుల్ని అందరం పేదవారికి ఉండేలా, మా సంస్థకు ఉండేలా మీరు చేసే పోరాటానికి మద్దతు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతు మేము అందరం వచ్చి మీకు సహాయ సహకారాలు అన్నదానాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, మనకి కేసీఆర్ గారు ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సరే వాళ్ళ ఆదివాసీ కార్పొరేషన్ అయితే గ్యారంటీ వస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ మరొకసారి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం మనం ఉంది. మరి ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడతారు, ఒక్కొక్కసారి మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి మనందరం మెదడు నుంచి కానీ ఖమ్మం జిల్లా నుంచి మనందరం మరొకసారి రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది నా ఆలోచన. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. అంటే మనం పోరాడితే ఏదైనా సాధించగలం. ఇప్పుడున్న ఆస్తులు మన భూస్వాముల చేతిలో ఉన్నాయి. భూస్వాములు అంటే మన పల్లెటూరు వాళ్ళు తెలుసు, మాది పల్లెటూరే. అలాంటి భూస్వాముల చేతిలో నయం పరిపాలన లాగా వాళ్ళు పరిపాలిస్తున్నారు. మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏమున్నది, ముందు రిజల్ట్ తీయాల్సిందిగా మన సభ్యులకి, మన కొత్త వారికి, పులిపాటి వారికి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ఎప్పటికే జరుగుతున్నటువంటి విషయం. ఎందుకంటే వైస్ ఛాన్సలర్కి మనం చూస్తున్న దగ్గర నుంచి ఇంట్లో
ఒక 50-55 ఏళ్ళు దాటిన వాళ్ళు చూశారు తప్ప వైస్ ఛాన్సలర్ నడవడం ఈ జనరేషన్లో ఒక 25 ఏళ్ళ నుంచి వైస్ ఛాన్సలర్ నడవడం అనేది ఎవరు చూడలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ పరీక్ష దాన్ని కంప్లీట్గా మూవ్ చేసి వాళ్ళు దాని మీద రెడ్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగిపోతుంది తప్ప వైస్ ఛాన్సలర్ నడిపిద్దామని చెప్పి ఆలోచన లేకుండే. మనం కూడా గతంలో ఒకసారి 2001లో నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళా, కానీ నాకు రెస్పాన్స్ రాకపోయినప్పటికీ అంతటి ఉద్దేశం తప్పనిసరిగా ఈ జేఏసీ తరఫు నుంచి వైస్ ఛాన్సలర్ ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ప్రతి వైశ్యుడు ఉపయోగించుకునే విధంగా వైస్ ఛాన్సలర్ని ఫస్ట్గా తీసుకొచ్చి రేపు ఎకడమిక్ ఇయర్కి అందుబాటులోకి తేవాలని చెప్పేసి అందుకు అందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ప్రజలు కోరుతున్నాను. అదేవిధంగా ఒకటి కంటిన్యూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అది ఒకటే రోజుతో సాల్వ్ కావాలి కాబట్టి ఫస్ట్ అందరికీ ఉపయోగపడేది వైస్ ఛాన్సలర్ కాబట్టి దాని మీద శ్రద్ధ వహించి ఇమీడియట్లీ అకాడమిక్ ఇయర్కి తీసుకురావాలని కోరుతూ నాకు అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభకు చేసినటువంటి మీ అందరికీ నా తోటి ఆరవేశ బంధువులందరికీ కూడా నా శిరస్సుగా ఈ రోజు నాడు మనం ఇటువంటి సమావేశమైనటువంటి మా నటులు పెద్దలందరూ కూడాను చాలా చక్కని సందేశాలు ఇచ్చారు. ఒక్కొక్కరి మనసులో ఉన్నటువంటి ఆవేదన, ఒక విశ్లేషణ, ఒక ఆరవేశ సంగమములు బలోపేతం కావడం కోసం ఒక దిశానిర్దేశంగా సాగుతున్నటువంటి ఈరోజు ఆరవేశ జేఏసీలో మొత్తం రౌండ్ టేబుల్ సమావేశానికి ఈరోజు ఇంత స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది. వాస్తవంగా ఏదైనా కానీ ఈ యొక్క ఆరవేశ జేఏసీ వేదిక నుంచి ఇచ్చేదన్నీ కూడాను మన ఆరవేశుల యొక్క పటిష్టత, ఆరవేశుల యొక్క ఉపయోగకరము, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మన ఆరవేశ పేద బిడ్డలు ఎవరైనా కానీ చదువుకునే వైశ్య విద్యార్థులు, వ్యాపారం చేసుకునేటువంటి వైశ్యులు, మహిళలు, వీళ్ళందరికీ కూడాను అభ్యున్నతి కోసమే ఆ రోజు నాడు మన పెద్దలందరూ కూడాను కొన్ని ఈ రోజు నాడు లెక్క ప్రకారంగా కోట్ల రూపాయల ఆస్తులు సమీకరించారు. మన పెద్దలు ఎల్లరాజు గారు చెప్తున్నటువంటి విషయాలు కానీ, ఎందుకంటే కొంతమందికే తెలుసు ఇక్కడ ఆస్తులు ఏమేమి ఉన్నాయనేది కూడా. మన పెద్దలు గల్లజీవన్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా నేనైతే ఫస్ట్ సారి వింటున్నాను సెయింట్ జోసెఫ్ స్కూల్ ఏదైనా ఉన్నదనే విషయం. ఇటువంటి ఆస్తులు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. వీటి యొక్క ఫలసాయం ఏదైతే ఉందో ఆ ఫలసాయాన్ని కూడాను అందరికీ అందిస్తే ఆ అందుకున్నటువంటి ప్రతి ఒక్క వైశ్య బిడ్డ ముందుకెళ్ళడానికి ఉత్పాదకంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క ఇందులో వైశాస్త్రంలో ప్రత్యక్షంగా ఉండి విజయం అభ్యసించి ఇలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మన యొక్క కొండా శ్రీధర్ గారు వారి ఏదైతే ఉందో స్ఫూర్తిగా ఆ స్ఫూర్తితోటి వాళ్ళ రెసిడెన్స్ కాలేజీలో ఈరోజు అడగంగానే చాలామంది పేద విద్యార్థులకి 50% కన్సెషన్ తోటి సుమారుగా ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాదు, చేస్తూ వస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, వారి మనసులో ఒక బీజం ఉంది. అట్లా మనం ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ తయారు చేస్తే, ఒక ఐఏఎస్ కలగాలనుకునే ఒక బిడ్డకి మనం చేతులు అందిస్తే, ఒక యువ వ్యాపారవేత్త తయారు కావాలనుకునే ఒక బిడ్డకి మనం తయారు చేస్తే, ఇలా మానవ వనరులు మనం ఎంతో ఎదుర్కొంటున్నాం, కొరత ఉంది. ప్రతి వ్యాపారం చేసుకోవడానికి ఇలా గుమస్తాలు దొరకట్లేదు. మళ్ళీ ఒకవైపు మనకు ఉపాధి లేదు. రెండింటికి ఎలా సమీకరణలు అవుతాయి? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదే మన వైశ్య హాస్టల్లో, మన విద్యా సంస్థలలో కానీ, మన వైశ్య హాస్టల్లో కానీ ఎక్కడైనా ఒక బిడ్డ చదువుకొని ఉంటే కనుక రేపు మనకి ఇక్కడే ఉపాధి చూపిస్తాము, ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఇలా ఖమ్మంలో వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ ఒక వండ ఉంది, ఇక్కడ ఇంతమంది వైశ్య కుటుంబాలు ఉన్నాయి, నేను ఇక్కడ ధైర్యంగా నిలబడ బతకగలను అనే యొక్క తేజస్సు వారికి ఇచ్చిన రోజు నాడు ప్రతి ఒక్క వైశ్య కుటుంబం కూడా ఖమ్మంలో జీవించడానికి, సకాలంగా కలెక్టర్గా తిరగడానికి ఇట్స్ అ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నమాట. ఖమ్మాన్ని మనం ఏదైనా కానీ ఒక నాయకత్వాన్ని తయారు చేసుకున్నప్పుడు ఇలా నేను వచ్చిన చిరకాలంలోనే జరుగుతుంది. ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లాగా ఉండాలనుకునేది వైశ్య నాయకత్వం కానీ, ఏ నాయకత్వాలు కనిపిస్తున్నానికి మనం వైశ్య నాయకత్వాన్ని పిరమిడ్ స్ట్రక్చర్లో తీసుకోలేకపోయినందుకు అది బాధాకరంగా ఉంది. వారి స్ఫూర్తి మనకి సాధించుకోవాలంటే అందరం పోరాటం చేయాలి. పోరాటంలో వ్యక్తులు ఉండకూడదు, సంస్థలు ఉండాలి, సమిష్టిలు ఉండాలి. కాబట్టి మనందరం కూడా వెళ్ళిపోవటం కాదు, ప్రతి వాళ్ళు నమోదు చేసేటప్పుడు ఆ సంఘం నుంచి ఒక రికమెండేషన్ ప్రస్తుతం పేర్లు రాయి, మీరే చెప్పండి, ఆ పేర్లన్నీ మనకు
తీర్మానాలని మన కొత్త వెంకటేశ్వర గారు ప్రవేశపెడతారు. మీ అందరూ ఆమోదం అయితే చెప్పడం ద్వారా ఆమోదిస్తే దాన్ని మనం ఆ కన్సర్న్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అజయ్ కుమార్ గారు కావచ్చు తెలియజేస్తాం. మళ్ళీ 15 రోజుల్లో అజయ్ కుమార్ గారితో మనం ఇక్కడ సమావేశం ఇక్కడ ఇంకో చోట వెన్యూ అనేది మనం అడిగి పెడతాం. వారి హామీ కూడా తీసుకుంటాం. మనం వారి సపోర్ట్ కోసం కాదు, మనం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వారిని మనం సాధన కోసం వారి సహకారం తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న తీర్మానంలో ప్రధానమైనది మీరందరూ చేయాల్సింది అందరికీ 1000 రూపాయలు. అంటే మనం ఉట్టి కంటే బాగుండదు, ఎందుకంటే దానికి ఒక కొలబద్ద ఉండదు కాబట్టి సభ్యులుగా ఉండడానికి 1000 రూపాయలు. పోటీ చేసేటప్పుడు ఫిక్స్ చేసేది గౌరవం. మనం ఎట్లయితే ఎలక్షన్లో పోటీ చేసినట్ట పోటీ చేయడం వేరు. మనం అడిగేది ఏంటంటే ప్రతి వారు సభ్యుడికి 1016 రూపాయలు, అంటే 9 సంఖ్య వస్తుంది. 1016 రూపాయలు చొప్పున ఎవరైతే వాళ్ళ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే మనం కమిటీ చేస్తారు, 3-4. ఆ కమిటీకి 1000 రానండి, 5000 రానండి. ఒక ఇంట్లో 2 ఉండండి. అన్ని ఆర్గనైజేషన్స్కి, వాసవి గార్డెన్కి, ఆర్యవేశ మన కళ్యాణ మండపం ఇందాక మనం చదువుతారు, వాటన్నిటికి కూడా ఇండివిజువల్ అప్లికేషన్ ఇష్యూ చేస్తారు. ఫస్ట్ ఇమీడియట్లీ వాట్సాప్లో మరియు పర్సనల్గా ఎవరికి అందజేయాలో ఒకటి తెలియజేస్తారు. దాన్ని ఆర్యవేశ మహాసభకే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అది మహాసభ అందరికీ కాదు కాబట్టి మహాసభకి ఒక అధ్యక్షుడు, ప్రధాన కలిసి 3తో ఒక కమిటీ వేసి వారికి అందజేసినట్టయితే వారి ద్వారా మళ్ళీ మన అందరం కూర్చుని అది 5000 కావచ్చు, అప్లికేషన్స్ 3000 కావచ్చు, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే అంతమందికి కంపల్సరీగా మెంబర్షిప్ ఇవ్వాలి. లేకపోతే ఏం చేద్దాం అనుకోండి, మళ్ళీ కూర్చున్నాం. ఒక మెంబర్షిప్ ఇవ్వకపోతే ఏం చేస్తే మెంబర్షిప్ ఇస్తారో తీసుకుని మనందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటే అది నిరాదక్షిణ ఇంకోట సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి దాన్ని చేద్దాం. ఇప్పుడు మన కొత్త వెంకటేశ్వర గారు ముఖ్యమైన తీర్మానాలు, ఎందుకంటే ముందు తీర్మానాలు చేయకుండా మనం ఏది కూడా మనం విమర్శిస్తున్నాం, మనం ముందర అందరి అభిప్రాయం తీసుకోవడం చేయడం తప్పైంది కాబట్టి తీర్మానాలను ప్రవేశపెడతారు. దాన్ని మీరు ఆమోదిస్తే దాన్ని తయారు చేసి రాసుకున్న తర్వాత ఒక్కొక్కరు 2-3 మాట్లాడిన అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. నేను చెప్పాము. మనం మొట్టమొదటిగా మనం ఈ పోరాటానికి నాంది పలికినటువంటి ఈ సంస్థకి అన్ని ఆర్యవైశ్య సంఘాల జేఏసీగా నామకరణం చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఆమోదించాలని చెప్తాను. నేను అన్ని జరిగినాక ఒకటేసారి అన్నింటిని కలిపి చెప్తే సరిపోతుంది. అదేవిధంగా ప్రతి సంస్థ నుంచి ఒక కన్వీనర్గా తీసుకొని ఆ అందరి కన్వీనర్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మేము ఆమోదం తెలవచ్చుగా కొట్టాము. ప్రతి సంస్థ నుంచి అంటే ఇప్పుడు మా దగ్గర ఆ ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, అవాపా, ఆర్యవైశ్య సంక్షేమ సంఘం, ఆర్యవైశ్య పోరాట సమితి, ఆ చిరువాపర సంఘం, ఇట్లా ప్రతి సంస్థలు ఏదైతే ఏ సంస్థ అయితే మనతో కలిసి రావడానికి పనిచేస్తుందో మనతో కలిసి పనిచేసే ప్రతి సంస్థ నుంచి అన్ని సంస్థలు కనుక మనకి చాలా సంఘాలు ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం. వాడి పనిచేస్తాము పేద ఆర్యవైశ్యం కోసం. అన్ని సంఘాన్ని వాడి సంఘం వాడు చేసే పనిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా ఒక్క సంస్థ నుంచి ఆ సంస్థకి ఒక కన్వీనర్గా తీసుకొని ఒక కంపెనీ పూర్తిగా ఈ సంస్థకి పూర్తి స్థాయి కన్వీనర్ లేదండి. ఇది మా మొదట మా ఆశయం. వ్యక్తులతో నడిచే సంఘం కాదు, ఇది వ్యవస్థతో నడిచే సంఘం. ఈ అందరూ కన్వీనర్తో ప్రతి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఆమోదించడం పడతా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటిగా మన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమస్యల నుంచి మనం ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఒక మాత్రమైనటువంటి మన విద్యార్థులు పనికొచ్చే సంస్థ ఒక విషయం. దాని 10% రిజర్వేషన్ మన కేసీఆర్ గారు ఆమోదం తెలిపారు. అయినా సరే అతన్ని ఇమీడియట్గా జీవో సాధన దిశగా మనం పోరాడాలి. పోరాటం కోసం నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మన ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా సాధన దిశగా, అంటే మనం ఏ స్థాయిలో అయినా సరే, అంటే మనం వెళ్ళి 100 కార్లు వేసినా సరే హైదరాబాద్ పోయి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మనం మెమరాలు వేయటం, అదేవిధంగా మన జిల్లా మంత్రి వారి పువ్వాడ అజయ్ కుమార్ గారి ద్వారా మనం ఆ పోరాటం చేసి సాధించుకునేలా కూడా విశ్రమించొద్దని చెప్పి సమాపంగా తీర్మానం చేయడం అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు కూడా నాయకత్వ సమస్య ఏర్పడతా ఉంది. పేద ఆర్యవైశ్యులు పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కానీ, ఒక మండల ఆఫీస్కి పోవాలన్నా కానీ, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలన్నా కానీ, ఒక సర్టిఫికేట్ కావాలన్నా కానీ, ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు సాయం చేయాలి? ఈ రోజు వరకు 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ పెద్దలు చెప్పుకున్న పెద్దలు ఇన్ని కోట్ల రూపాయలు అధీనంలో పెట్టుకున్న పెద్దలు ఎవరు కూడా ఏ ఒక్క పేద ఆర్యవైశ్యుడికి ఒక సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఒక పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో మనం కొట్టుబెట్టి ఆడుతూ ఉన్నాం. కాబట్టి దానికి సమస్యలకు పరిష్కారం దిశగా ఈ కమిటీ కూడా నిర్విరామంగా ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.
5 ఎకరాల స్థలం నుంచి ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కూడా మనందరం పోరాడాలని చెప్పి నేను మాట్లాడతాను. పేద వయసులకు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, పేద వయసులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం కోసం ఖచ్చితంగా ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు కాన్సెంట్రేటర్స్ ఇప్పించడం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి మేము కోరుకుంటాము. ఎందుకంటే మన వయసుల ద్వారా ఏర్పడినటువంటి మన వాసయ్య మన భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది. ఈ రోజు వరకు కూడా ఒక సబ్సిడీ రుణం కూడా ఇప్పించిన దాఖలాలు 20 సంవత్సరాల నుంచి. కాబట్టి ఖచ్చితంగా కూడా సబ్సిడీ రుణాలు ఇప్పించి ఇవ్వాలని చెప్పి పేద వయసులకి నేను సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పేద వయసులకి ఉచిత విద్య, ఉపకార వేతనాల కోసం ప్రభుత్వంతో పోరాటం, ఉచిత విద్యా వైద్యం, వయసులకి విదేశాలకి ఉన్నత విద్య కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేయడంలో ప్రభుత్వ సహకారం. అదేవిధంగా ముఖ్యమైన డిమాండ్ అంటే మన వయసులకి ఈ రాజకీయాల్లో మన తమాషా ప్రకారం ఖచ్చితంగా రాజకీయ పదవులు ఇవ్వాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ప్రభుత్వంతో మాట్లాడి మనకు ఖచ్చితంగా మన తమాషా ప్రకారం మన కార్పొరేటర్ సీట్లు కూడా డిమాండ్ చేయాలని చెప్పి సభాముఖంగా నిర్మాణం చేస్తాము. అదేవిధంగా మన పెద్దలు మన పేద వయసుల కోసం ఏదైతే ఆస్తుల్ని మనకు కట్టబెట్టారో ఆ ఆస్తులు ఈ రోజు వరకు కూడా మేనేజ్ చేసుకుంటూ ఆ ఆస్తుల మీద వచ్చిన ఆదాయాన్ని ఈ రోజు ఒక్క రూపాయి కూడా పేద వయసులు ఉపయోగించిన దాఖలా లేదు. అభివృద్ధి అనే పేరు మీద దాన్ని డెవలప్ చేసుకుంటా వాళ్ళ టైంపాస్ చేసుకోవడే తప్ప ఆ వచ్చిన నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా మనకి ఎవరు పేద వయసులు ఖర్చు పెట్టలేదు. ఖచ్చితంగా ఆ నిధుల నుంచి పేద వయసులకి ఉపయోగపడే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పాము. అదేవిధంగా ఉన్నటువంటి ఆస్తులే కాకుండా ఈ ఉన్నటువంటి అన్ని ఆస్తులకి కూడా అన్ని సంస్థల్లో కూడా ప్రతి పేద వయసుడికి సభ్యత్వం కల్పించాలి. అది ముఖ్యమైనటువంటి డిమాండ్. ప్రతి వయసు అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు చెప్పినట్టుగా నామినల్ ఫీజు ఒక 1000 రూపాయలతోటి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మండపానికి 5,000 రూపాయలు ఎందుకండి ఎవరు కట్టించారు? మన పక్క నుంచి డబ్బులతో కట్టించింది. అభివృద్ధి 100 రూపాయలు వసూలు చేద్దాం. 70 రూపాయలు వసూలు చేసింది ఏంటండి? ఖచ్చితంగా 70 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు వసూలు చేయాలి. పైగా 100 రూపాయలు చేసుకున్నాను డబ్బుల్ని మళ్ళీ వేరే వాటికి దానం చేస్తా ఉన్నారు. ఇది ఎంత గౌరవండి. మనము ఈ అమ్మవారి అభివృద్ధి కోసం ఇంటింటికి గడపడక తిరిగి సభ్యత్వం 5,000 రూపాయలు పెట్టి చందాలు వసూలు చేసి మన మేనబారి కోసం, అధ్యక్షుల వారి మేనబారి కోసం వాళ్ళు వేరే సంవత్సరానికి చందాలు ఏంటి? ఇది ఎక్కడ దుర్మార్గమైన ఆలోచన అండి. ఇది అమ్మవారి బాధ కోసం మనం ఇస్తే ఆ డబ్బులు తీసుకోవాలి, పేరు తీసుకోవడం ఇంకో సంవత్సరానికి దానాలు ఏంటి? ఇది రూపం మాపాలే. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ఖండిస్తా ఉన్నాం. అందరికీ సభ్యత్వం కల్పించాలి. అదేవిధంగా వాసవి గార్డెన్ కానీ, వయసు మన హాస్టల్ కానీ, అన్నదాన సత్రాలు కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ అన్నింటిలో కూడా ఖచ్చితంగా అందరికీ సభ్యత్వం కల్పించాలి. మన మిత్రుడు అన్నట్టు లైబ్రరీ కూడా మన మిత్రుడు అన్నట్టు ఈ సమస్యను డిమాండ్ తోటి మనం పోరాటానికి అడిగేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ సమస్య సాధన సాధ్యం కాకపోతే కూడా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఎంతటి సమస్యకైనా పోరాటానికైనా మనందరం సిద్ధంగా ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతాము. ఎందుకంటే మన మిత్రుడు చెప్పాడు కేసీఆర్ గారు మనకు స్ఫూర్తి పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యడు తప్ప. ఖచ్చితంగా విముక్తి కోసం మనం పోరాడదాం. ఇంత చైతన్యవంతమైన మన వయసులో పోరాడకుండా ఇదే ప్రసక్తే లేదు. కాబట్టి ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నా కానీ మనం ఈ సమస్య సాధిద్దాం. ఖచ్చితంగా దిగి రాకపోతే దింపుదాం. కాబట్టి అనుమానం లేదు. విరామ దీక్ష కాదండి, అవసరం తాళాల వాళ్ళు కూడా ఆక్యుపై చేసుకుందాం అండి. ఎందుకంటే మనది మన సొత్తు, వాళ్ళ సొత్తు కానిది. వాళ్ళని పరిపాలించడం కోసం 2 నెలలు 3 ఏళ్ళు ఉంచాం. వాళ్ళ సొంత ఆస్తులు కావి, ప్రజల ఆస్తులు, పేద వయసుల ఆస్తులు. అదేవిధంగా సభ్యత్వం పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఎలక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎన్నికైతే వాళ్ళ అధ్యక్షుడు. అది కూడా ప్రతి
డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వచ్చే 15 రోజుల్లోపే మన మంత్రివర్గ పురాణ అనిల్ కుమార్ గారిని వారి దగ్గరికి కాదు, ఇందాక చెప్పినట్టు మన దగ్గరికే పిలిచి ఒక పెద్ద వెన్యూ చూసి మనందరం కూడా మన సమస్యలు వారికి విశదీకరించి వారిని డిమాండ్ చేద్దామని. ఎందుకంటే ఇందాక మనం 2 సార్లు ఓట్ చేసి గెలిపించాం. మనం అడుగునే పరిస్థితిలో డిమాండ్ చేసి చాలా దిశగా మనం కూడా పోరాటం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాము. మనందరం కూడా ఇంకా మనం కొంతమంది చర్చించుకొని కొంత సమస్యలు అన్ని మాట్లాడుకుందాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసినటువంటి విధిని తీసుకొని ఈ సంఘాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కో కన్వీనర్గా పెడుతూ ఒక బాధ్యత తీసుకునే కన్వీనర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎందుకంటే మీరు అక్కడ పెట్టుకోండి కావాలంటే, కానీ అందరూ కన్వీనర్స్ దీంట్లో వాళ్ళే అంటే తేడా వస్తుంది. కాబట్టి అందరినీ కో కన్వీనర్ తీసుకోండి. కన్వీనర్స్ ఒకరు కాదు ఇద్దరు ఉండండి, కానీ వాళ్ళ బాధ్యత అనేది 100% చేయాలని చెప్పి నా చిన్న సూచన. దానివల్ల నాకు కొన్ని తెలిసినవి ఏంటంటే చాలామంది ఆర్ఎస్లు ఈ ఈడబ్ల్యూఎస్ గురించి మనం ఏదైతే అనుకుంటున్నామో అది సెట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒక పరిధి, అంటే యాక్చువల్గా ఒక రికమెండేషన్స్ ప్రకారమైన ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళ పరిస్థితులను బట్టి ఇప్పిగలవాలని నేను కోరుతున్నానండి. అదేవిధంగా మన కొంతమంది వేరే ఊళ్ళో నుంచి వస్తారండి. యాక్చువల్గా వాళ్ళ రిలేషన్స్ ఇళ్ళలో వాళ్ళ స్థలాలు ఉండకపోవచ్చు, లేకపోతే పేద వయసు కొద్దిగా ఇబ్బందికరమైన వాళ్ళు ఎక్కడో లేకపోతే దూర ప్రాంతాలకు పోయేటప్పుడు బస్సు సదుపాయాలు లేక ఖమ్మంలోనే ఉండిపోవచ్చు. వాళ్ళు ఏదో లాడ్జికి పోయి ఉంటారని పరిస్థితులు కూడా ఉంటాయి. మనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయంటారు కాబట్టి ఆస్తుల్లో కూడా ఎక్కడో ఒక 4-5 గదులు లేకపోతే ఒక 10 గదులు మీకు అవకాశం ఉన్నంత వరకు ఆ 10 గదులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ వసతి కల్పిస్తే వాళ్ళ ద్వారా ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఒక 100 రూపాయలు వసూలు చేస్తే సంస్థకి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా ఇది నా స్వార్థం కోసము, నా జర్నలిస్ట్ మిత్రుల కోసం నేను చెప్తుండే అనుకోండి. మా వైశ్య జర్నలిస్టులకు కూడా ఏదైతే మీరు వైశ్య సంబంధించిన పేద వయసులకు సంబంధించి ఏదైతే ఫలాలు అందాలనుకుంటారో అట్లే మాకు కూడా ఉన్నాయండి. మేమేమో బలిసినామం కాదు. ఏ సమస్య నా వంటలు చేసుకోవడం, కళ్యాణలక్ష్మి కానీ, పింఛన్ కానీ, గవర్నమెంట్ బిల్లు కానీ, ఏ బిల్లులో ఉన్నా కానీ మేము మా మంది అదే ఉన్న సహకారంతో మీ అందరికీ తీసుకుంటాను. జయవాసం. ఈరోజు చాలా శుభపరిమాణం. ఏ సంఘమైనా అందరినీ గౌరవిస్తాం. ఒక జేఏసీ ఏర్పడదాం. మాకు పదవులకు మీ అందరితో పాటు మేము కూడా ఉంటూ మీ సమస్యల కోసం మేము పోరాడుతాం. పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకో శుభపరిమాణం ఏంటంటే ఈ రోజున చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఈ మీటింగ్కి. నేను గత 4-5 సంవత్సరాలు చూస్తున్నా, చాలా మంది కొత్త వాళ్ళు 80% కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళని చాలా శుభపరిమాణం. ఈ ముందు ఈ జరిగే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశానికి ఈ శుభపరిమాణంతో మనందరం వాళ్ళందరినీ ఉత్తేజం చేసుకుంటూ ప్రతి ఒక్క మీటింగ్లోకి, ప్రతి ఒక్క సమావేశంలోకి, ప్రతి ఒక్క వాళ్ళందరి సలహాలు తీసుకుంటూ మనం ముందుకెళ్తే మనం ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ బ్రహ్మాండంగా తీరుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మా ఆనందం నుంచి వచ్చినట్టు మామిడిగూడ వైపునగర్ దగ్గర నుంచి వచ్చినట్టు చాలా మంది టీచర్లు, ఉద్యోగస్తులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనము సాధించాల్సింది ఏంటంటే కలిసి కట్టుగా ఉండే ఏదైనా సాధిస్తామని చెప్పేసి మేము కోరుతున్నానంటే, మనం ఇదే మీటింగ్లో ఎలా అయితే ఉన్నామో అన్నింటినీ కూడా ఇలానే కలిసి కట్టుగా ఉండి మొత్తం కూడా ఏరేసి కొత్త వాళ్ళకి ఇచ్చి దీన్ని మనము సాధిస్తామని చెప్పి నేను కోరుతున్నానంటే, నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలండి. ఒక్కసారి 10 మెట్లు ఎక్కొద్దండి. ఫస్ట్ వైశాల్యాన్ని మనం సాధించుకొని వైశాల్యాన్ని పేద విద్యార్థులకి ఇచ్చి అది సాధించిన తర్వాత ఇంకో మెట్టు ఎక్కితే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నానండి. అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమం మా కొత్తగా ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చాను. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అంటే కావాల్సి వచ్చింది. సంతోషం. మళ్ళీ జేఏసీ కార్యక్రమాలు జరుగుతున్నందుకు
పేదలకి మధ్యతరగతి సమాజానికి మనం చాలా చేయాల్సి ఉంది. ఎందుకంటే ఖమ్మం ఆనాడు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇదైతే ఒక 10 సంవత్సరాల నుంచి అందరూ అంటున్న వ్యక్తి. ఇదివరకు ఇక్కడ పెళ్ళిళ్ళు పేదవాళ్ళు వచ్చి చేసుకుంది. చాలామంది చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు కానించి ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేది. ఇలా వ్యాపార కేంద్రాలు అయిపోయింది. ఎవరో అన్నట్టు ఇలా వాస్తవంగా చూస్తున్నాం, వ్యాపార కేంద్రాలు అయిపోయింది. కానీ ఆ స్థితిని మార్చడం కోసం నడుము బిగించిన మా పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు మేము వైశాఖంలో పుట్టినప్పటికీ అనేక ఉద్యమాలతో సంబంధాలు ఉన్నటువంటి వారి చిన్న ఉదాహరణ వైశాఖలు అంటే సార్ చెప్పినట్టు, శ్రీధర్ సార్ చెప్పినట్టు దానికి ఒక చరిత్ర ఉంది. వైశాఖలు చాలామంది చదువుతున్నారు. ఆనాడు కట్టేటప్పుడు ఆ వైశాఖలకు కూడా మా కుటుంబం నుంచి కూడా ఒక కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఆయన పసుమతి రాము గారు, రాయపూడి నారాయణరావు గారు, లోకల మల్లికార్జున షాప్ ఉంది కదా గేట్ పక్కన, వాళ్ళ కోరిక మేరకు మా తాతలు ఆనాటికి ఒక రూమ్కి ఎంత అయితే ఇస్తూ ఉన్నాం. 5,000 5,000 కానీ నా పేరు లేవు, మా పేరు లేవు. మా పేర్ల మీద ఇంకోళ్ళు ఎవరో అనిపిస్తున్నారు, ఎవరైనా అనుకోలేదు, ఇంకొకరి పేరు మీద ఎవరు. కానీ అట్లాంటి ఇలా ఇంత పెద్ద ఆస్తి ఇచ్చినటువంటి చుట్టల వాళ్ళు కానీ, రాయపూరి వాళ్ళు కానీ, ఎల్లవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళే అన్ని చరిత్ర మరుగున పడిపోతారు. సరే, కొంతమంది నిస్వార్థంగా చేసి ఉండొచ్చు, మనం ఏం కాదంటలేదు, నిస్వార్థంగా చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళతో పాటు వీళ్ళ పేరు ఇక్కడ ఉన్నారు. ఇలా ఖచ్చితంగా వాళ్ళ పేరును వీటిని నిలబెట్టడం కోసం మనం అందరూ నడుపుకొచ్చాల్సిందే. దేనికైనా అన్నగారు అన్నట్టు దేనికైనా సిద్ధంగా. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీకు కూడా అందరూ ఎందుకంటే తెలిసిన వాళ్ళమే, మనం అనుభవిస్తున్న వాళ్ళమే. ఏమేమి అనిపిస్తున్నాం అంటే ఆస్తులు ఒకరు, మనం బాధ అనిపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వారి నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా ముందున్నట్టు పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం. ఒక తాడిని 10 తాళ్ళు కట్టేస్తే ఎలా గుంజుతామో అలాగే ప్రతి ఒక్కరు చేపట్టుకొని పట్టు బిగించి ఈరోజు వెంకటేశ్వర గారి పులిపాడి గారు వెళ్ళొచ్చారు. మన అందరం దీంట్లో భాగస్వాము, అదొక్కని గుర్తుంచుకోండి. ఎవరికి కాదు, ఇందాక చెప్పారు. అందుకని ఒక్కసారి ఖమ్మం ఆర్వైస్ చేసి వద్దులని ఒక్కసారి అందరూ ఖమ్మం ఆర్వైస్ చేసి అందరూ నోట్తో గట్టి చెప్పాలి. ఖమ్మం ఆర్వైస్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని బట్టి ఒక ఏంటంటే మన సినిమా డైలాగ్ ఒకటి, ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, ఇక్కడ జరగబోయేది ఒక లెక్క అనే డైలాగ్ ఉంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాక్చువల్గా. సరే, ఒకటి మీరందరూ కలిసి 4 కోట్ల మధ్య ఒక పెద్దలందరూ 10 మంది కలిసి ఇలా కార్యక్రమం కమిటీ వేయడన్నా ఒక మేనిఫెస్టో లాగా ఒకటి సరే దానికి అందరూ వాట్సాప్లో పెట్టిన దానికి సపరేట్గా మీకు ఏ విధమైన మంచి ఆలోచనతో, మంచి సౌకర్యంతో, ఒక అవసరం వారి హృదయంతో తప్పకుండా మీరు ప్రతి ఒక్క ఆరవేశుడు దీంట్లో భాగస్వామ్యం, ప్రతి ఒక్క ఆరవేశుడు బాగుపడతాడు. అంటే డబ్బు విషయంలో కాదు, ఏ విషయంలో బాగుపడతాం నా ఉద్దేశంతో మీరు కాన్సెప్ట్ చేయడన్నా తప్పకుండా నేను నా నానాపురం కానీ రోడ్డున్నారు రాష్ట్రాలు అటు ఏరియా మొత్తంలో కూడా నేను ఎంతమంది కానీ మనం పట్టుకొస్తారు దగ్గరికి ఇబ్బంది ఆ విషయంలో మాత్రం గ్యారెంటీగా మీకు అంత 100% కోఆపరేషన్ ఉంటుంది నా వంతు. ఎందుకంటే యాక్చువల్గా నేను నా గురించి గొప్ప చెప్పడం కాదు. ఇలా ఏంటంటే పరిస్థితి ఏంటంటే మనం చేసే ప్రతి పనికి మన వెనకాల ఒకటి తొందరడు మన వయసులే ఎవరో కాదు, వేరే విషయం కాదు. ఆ విషయంలో కాకుండా దయచేసి మంచి మనసుతో కూడా అందరూ ముందుకు వెళ్ళా. ఎగ్జాంపుల్ చిన్న విషయం అంటే కంచి విషయంలో మనం బాగా రెడీ చేసినాం ఖమ్మం జిల్లా. నేను జిల్లా పరిషత్ దగ్గర ఫైట్ చేసిన, పోలీసులతో ఫైట్ చేసిన, అవతల ఫైట్ చేసిన. వెంబడే మా ఫాదర్ ఫోన్ పోయింది, ఈ అబ్బాయి ఇంత యాక్టివ్ ఉండింది, అవసరం వాళ్ళకి అవసరం వదిలేదు. మన సొంత విషయం అంటే పెద్ద మనిషి 4 మనం కూర్చోడన్నా మంచి తయారు చేయండి, గ్యారెంటీగా ముందు తీసుకెళ్తే 100% నాకు ఆపరేషన్ ఉంటుందన్నా. ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సంఘం నుంచి ఒక కన్వీనర్గా ఎన్నుకొని అందరి కన్వీనర్ తరఫున ఒక మెయిన్ టీం తయారు చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఖమ్మానగర్ ఆర్గనైజేషన్ సంఘం టీం తయారైన తర్వాత మేము ఎక్కడైతే కార్యక్రమాలు నడపాలన్నా ఇన్ని ఆస్తులు ఉన్నాయని ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు. కార్యక్రమాలు నడపడానికే మాకు ఒక ఆఫీస్ కానీ ఒక ఏది కానీ మరి లేని పరిస్థితి. మరి ఎవరికి ఏది ఆ టీం తయారైన తర్వాత చాలా వరకు ఒక పేద విద్యార్థులు కానీ ఎవరికి కానీ ఏమైనా చేయాలన్నా కానీ అక్కడ ఒక ఫండ్ కానీ మరి నాస్తున్నాయని చెప్పారు. ఒక ఫండ్ కానీ లేదు. ఎవరికి ఫస్ట్ మేము అక్కడ పేద విద్యార్థి దిగాలన్నా అలా ఒక జేబు నుంచి చేసి కార్యక్రమాలు చేసినా తప్ప ఇంతవరకు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అందుకని పెద్దలు మరి ఈ
రకంగా రూపకల్పన చేసేదాన్ని ఒక కాటగిరీ నుంచి వీరందరూ నరేష్ గారు పెద్దలందరూ కూడా మరి దీన్ని కనకంజాకు పోకుండా మరి ఇదే పట్టుదలతోనే ముందుకు వేసి మరి అన్నింటినీ మనం సాధించి తీరాలని చెప్తూ, అలాగే మన జేసీ పేరుకి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ఈ ఆర్యవైశ్య జేఏసీ చేసడం చాలా మంచికరం. ఎందుకంటే అన్ని మనం వైశ్యాసులు అంటే మనం ఒక అన్నం ఉన్నప్పుడు కూరలో ఉప్పు వేయకపోతే ఎట్లుంటుందో అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఇది జేఏసీ చాలా మంచిది. అదేవిధంగా మన పెద్దలు మన కోసం ఇచ్చినటువంటి విరాళాన్ని ఒకటి గుప్పెట్లో పెట్టుకొని వారు ఎవరికి చెప్పకుండా వాళ్ళు దాచిపెట్టుకున్నట్టు మన భక్త రామదాసు గుడి కట్టే కూడా మన నైజాం ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెరసాలలో వేసినప్పుడు రామదాస్ అంటారు, ఎవటప్ప సొమ్మని గుడుకుతావున్నావుగా రామచంద్ర అని పాట పాడతారు. దాని విధంగానే మన కోసం ఇచ్చినటువంటి పెద్దల తాతల సొమ్మును వాళ్ళకు పెట్టబెట్టుకొని మన్నాడు ఏమైంది మంచితనంగా ఇస్తేనేమో ఇచ్చింది, లేదంటే చాలా తాపలు చేయాలని చెప్పి నేను జయవాసుడు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన విధానంలోనే విజయం కనబడుతుంది. చాలా సమావేశాలు కంటే పెద్దలందరూ పైన కూర్చొని మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చునే విధానం ఉన్నది. కానీ ఈ సమావేశం మాత్రం డబ్బులు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేని వాళ్ళు అందరూ సమానమే అని ఈ సమావేశం రుజువు చేసింది. దానికి అభినందనలు సార్. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరో పెద్దలు వాళ్ళ కమందస్తాలో మన ఆస్తులు ఉన్నాయంటున్నారు. అసలు వాళ్ళని పెద్దలను ఎందుకు సంబోధించాలి? ఆ పదం తీసేయాలి. వాళ్ళకి ఆరాధన లేదు. ఫస్ట్ ఆ పదం తీసేయండి. వాళ్ళు దిగజారిపోవాలి. ఇంకొకసారి అమ్మవారి ఆస్తి తినాలని ఆలోచన రావడానికి కూడా భయపడాలి. ఇంకొకటి వెంకటేశ్వర గారు చెప్పారు, అక్కడ ప్లాంట్ చేశారు, అందులో అవకతవకలు జరిగినాయి అనే విధంగా మాట్లాడారు. అసలు అవకతవకలు జరిగినప్పుడు అది తీసుకొచ్చి బయటికి పెట్టాలి. అసలు అవకతవకలు చేసిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తులు ఎవరు? ఆ పేరు రావాలి కదా బయటికి. వాళ్ళు రావాలి కదా. వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలి? అమ్మవారి గుడ్డీలో డబ్బులు తీసుకొని వాళ్ళ సొంత అవసరాలు వాడుకున్నట్టే కదా సార్. అది రాస్తే అమ్మవారు రాస్తే కదా, అది తప్పు కదా. ఎవరైనా పోవడాన్ని తెలుగు భారతని తెలవడానికి జాతి ముందు మన జాతి ఆరావేశ జాతి. మనం ఎదగాలి అంటే మన ఆరావేశంలో ఉన్న పేదవాళ్ళు ఎస్ నేను ఈ జాతిలో పుట్టినాను కాబట్టి నాకు ఏ ఇబ్బంది వచ్చినా, నాకు ఏ సమస్య వచ్చినా, నాకు ఏ విధమైన సలహాలు కావాలన్నా, సంప్రదింపులు కావాలన్నా నన్ను కాపాడేవాళ్ళు జేఏసీ లాంటిది ఒకటి ఉండాలి అని వాళ్ళు కోరుకోవడం మనం క్రియేట్ చేశారు దాన్ని. అలాగే ప్రతి ఒక్కరూ బాధపడకుండా, ప్రతి ఆరవయసు కంటే చదవలేకుండా వారికి ఏ సమస్య ఉన్నా మనం ముందుండి వాళ్ళ సమస్యని మన సమస్యగా భావించి అందరినీ పరిష్కరించాలని కోరుకుంటూ ఈ జేఏసీ ముందు సార్ కోరుకుంటున్నాను. శ్రీ ఆర్యవైశ్య జేఏసీని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో చేసిన పెద్దలు పులిపాటి ప్రసాద్ గారికి, కొత్త వెంకటేశ్వర గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఇంతకుముందు ఆర్యవైశ్యులు ఖమ్మం టౌన్లో ఏ రకంగా నడుస్తున్నారు? అందరి పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంది, చిన్నవాళ్ళకి గుర్తింపు లేదని ఒక జేఏసీ లాగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. సరే, అనుకోకుండా ఒక 4 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసి పులిపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరినీ కొంతమంది ముఖ్యంగా కబుర్ చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా ఆ రోజు పాల్గొన్నాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు డేట్ పెట్టి అందరినీ ఇన్వైట్ చేశారు. చాలా చక్కగా దాదాపు 200 నుంచి 300 మంది కూడా 300 మంది హాజరయ్యారు. చాలా సంతోషం. చాలా రెస్పాన్స్ వచ్చింది. ప్రసాద్ గారు కానీ, కొత్త వెంకటేశ్వర గారు నేను చెప్తున్నాను, మళ్ళీ పాత పద్ధతిలోనే పోకుండా కొత్త వరవడితో మీరు అన్నారు. ఇప్పుడు జేఏసీ అంటే నేను కూడా లారీ అసోసియేషన్కి 2 టైమ్స్ సెక్రటరీ చేశాను, ఎలక్టెడ్ పర్సన్ని 3 టైమ్స్ ప్రెసిడెంట్ చేశా, నామినేటెడ్ కదా, పక్కాగా ఓటింగ్లో గెలిచినాడు. నేను సాధకపాలకాలు తెలుసు. నేను రవాణా రంగానికి జేఏసీ ఏర్పాటు చేశాను. నేను చైర్మన్గా ఉన్నా, అన్ని సంస్థల్ని ముందుకు తీసుకుపోయా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను యాక్చువల్గా మన వైశ్య సంఘం ఎట్టుందో, ఎంత ముందుకు పోతుందో టౌన్ అందరికీ తెలుసు. నేను నాకు అన్ని పదవులు ఉన్నా సరే ఎక్కడ యాక్టివ్గా పాల్గొనలేదండి. నేను క్లీన్ నరేష్ గారికి తెలుసు. ఎందుకంటే అది చక్కగా ఉంటేనే దాంట్లో నేను పాల్గొంటా తప్ప లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు ఇప్పుడు వరకు కూడా. నేను ఇప్పుడు కూడా మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, ఏదో చేసామంటే చేసేది కాదు. ఇవాళ వాసవి మన ఆస్ట్రేలియా
హాస్టల్ అంటున్నారు, ఈ గుడి అంటున్నారు, వాసవి గార్డెన్ అంటున్నారు. తీయండి, మొత్తం తీయండి, బయటికి తీయండి. దాంట్లో దాన్ని పూర్తిగా సహకరించండి. ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు ఒక కన్వీనర్ని, ఒక కమిటీని మంచిగా చక్కగా ఏర్పాటు చేసి మళ్ళీ దీనికి ఖమ్మం టౌన్కి ఆర్యవైశ్యులకి న్యాయం జరిగేటట్టుగా మీరన్నారు సభ్యత్వాలు కూడా మినిమం పెడదామంటున్నారు. పెట్టండి. దీనికి టీం కరెక్ట్ చేసి టౌన్లో ఉన్న 25,000 మంది ఆర్యవైశ్యులకి మెంబర్షిప్ చేర్పియండి. దయచేసి మనం అందరం యూనిటీగా ఉన్న తర్వాత అందరూ ఆటోమేటిక్గా కలుస్తారు. మనకు మీరు అన్నట్టు మంత్రి గారి సపోర్ట్ ఉంది, పెద్దల అనుభవం చాలామంది ఉన్నారు. దయచేసి దీన్ని చక్కగా ఒక్కొక్క జేఏసీ కాబట్టి ఒక్కొక్క రంగం నుంచి ఒకళ్ళని తీసుకొని దాన్ని చక్కగా ముందుకు తీసుకుని పెట్టట్టు అనుభవం లేనప్పుడు నరేష్ గారు కానివ్వండి, మన ప్రతాప్ నరసింహరావు కానివ్వండి, మీరందరూ పెద్దలు ఉన్నారు. దయచేసి చక్కగా దీన్ని ముందుకు తీసుకోవాలని దాంట్లో నా వంతు పూర్తి సహాయక సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ